Hallelujah. 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 We as a family are so thankful and grateful to God for giving us this wonderful opportunity to come to our IPC church today. మరి ఈ రోజు యొక్క ఐపీసీ సంఘానికి మేము కుటుంబ పరంగా ఇక్కడ రావడానికి నేను అంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. At the same time, we as a family are so thankful to God for your pastor Rajesh who has invited us for this fasting prayer today. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనకు మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ రాజేష్ గారికి కూడా వారి కుటుంబానికి ప్రభుపేట వందనాలు. At the same time, I am so thankful to God for my friend Pastor Rajesh who only has introduced about my ministries to our Pastor Rajesh. మరి అదే విధంగా మరి పాస్టర్ రాజేష్ గారు అనగా నేను మరి పాస్టర్ గారిని రాజేష్ పాస్టర్ గారికి పరిచయం చేయడం జరిగింది. దాన్ని బట్టి నాకు కూడా వందనాలు చెప్తున్నారు. Amen. Amen. Let me introduce about my family very quickly, then we are directly go to the word of the Lord. మరి దైవజనుల కుటుంబం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తారు. తర్వాత వాక్య భాగంలో ముందుకు వెళ్ళిపోదాం. No, my name is John Jabasilan. మరి పాస్టర్ గారి పేరు జాన్ జబసీలన్ గారు. I am basically from Tamil Nadu. తమిళనాడు ప్రాంతంలో వీరు చెందినవారు, తమిళ ప్రాంతం చెందినవారు. My wife, who sang a song over here, her name is Leah. మరి ఇంతకు ముందు కానుకలకు పాట పాడారు కదండి, ఆమె పాస్టర్ గారు. ఆమె పేరు లేయా. She is from Kerala state. ఆ పాస్టర్ గారు కేరళ ప్రాంతం చెందినటువంటి వ్యక్తి. God has blessed us with 2 children. మరి దేవుడు వారిని వారి కుటుంబాన్ని 2 బిడ్డలతో దీవించాడు. Our daughter name is Jesleah. వారి యొక్క కుమార్తె పేరు జస్లయా. She is from Andhra Pradesh. ఆమె ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి, అనగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జన్మించింది. God has blessed us with one son also. మరి దేవుడు వారిని కుమారుడితో కూడా ఆశీర్వదించాడు. His name is Judah. అతని పేరు యూదా. He is from Telangana state. వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఆ కుమారుని అనుగ్రహించాడు. We are from the United States of India. మరి కుటుంబ వకీలందరూ కూడా భారతదేశం సంయుక్త రాష్ట్ర చెందినటువంటి కుటుంబం ఇది. Hallelujah. హల్లెలూయా. 4 states people are living in one house. 4 రాష్ట్రాల మధ్య చెందినటువంటి వ్యక్తులు ఒక గృహంలో నివసిస్తున్నారు. Kindly pray for our house. మరి వీరి కుటుంబం గురించి మీరు బలంగా ప్రార్థన చేయాలి. Amen. Amen. In the year 2011 we came to Andhra Pradesh as a missionary. 2011వ సంవత్సరం నాడు మేము ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి దేవుని చేత పంపబడిన వారిగా మిషనరీస్ గా వచ్చాము. Now we are working in one Christian organization called India Gospel League. ఇండియన్ గాస్పెల్ లీగ్ అనేటువంటి సంస్థ కింద మేము పనిచేస్తూ ఉన్నాము. Under my leadership there are 950 pastors who are working in Andhra Pradesh and Telangana state. మరి యొక్క సంస్థ కింద దైవజనుల యొక్క సహవాసములో పాస్టర్ గారి కింద దాదాపు 950 మంది సేవకులు వీరి యొక్క సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. We will be always traveling to encourage pastors and churches. మరి పాస్టర్ గారు ఎప్పుడు కూడా 950 మంది సేవకులను జ్ఞాపకం చేసుకుంటూ వారిని దర్శిస్తూ వారిని బలపరుస్తూ అనే ప్రాంతాలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. Kindly pray for our ministries. కాబట్టి మా గురించి పరిచర్య గురించి ప్రార్థన చేయండి. Hallelujah. Hallelujah. We are also IPC family only. మేము కూడా ఐపీసీ సంఘం చెందినటువంటి కుటుంబీకులమే. We are the family friend of Pastor Noel Samuel. మరి పాస్టర్ నోయల్ సామ్యుయల్ గారికి వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి వారు. Every day we are praying for our Pastor Noel Samuel and his family and all the IPC pastors 2 times. మరి ప్రతిరోజు 2 సార్లు నోయల్ సామ్యుయల్ గారి కుటుంబం గురించి ఐపీసీ సేవకుల గురించి మేము 2 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. Amen. Amen. Right. When I was praying for today's fasting prayer, మరి ఈ రోజు ఉపవాస ప్రార్థన గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు God gave me one particular book or particular passage. మరి దేవుడు నాకు ఒక బైబిల్ నుంచి ఒక ఉపమానమును ఒక సంచికను దేవుడు నాకు ఏర్పాటు తెలియజేశారు. Wherever I go I will ask believers to bring 3 things to the church. నేను విశ్వాసులని నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, సంఘానికి వెళ్ళినా విశ్వాసులు ఎప్పుడు కూడా 3 వస్తువులు తీసుకొచ్చుకోవాలని బలపరుస్తూ ఉంటారు. One is Bible. మొదటిగా బైబిల్ తీసుకొచ్చుకోవాలని. Second one is notebook. రెండవది రాసుకునేటువంటి పుస్తకం ఒకటి, or any white sheet, okay? ఒక పేపర్ అయినా సరే, వైట్ పేపర్. Right. Thirdly, the pen which should write properly. తర్వాత ఒక పెన్ను తీసుకొచ్చుకోవాలి, ఆ పెన్ను కూడా రాసేదే ఉండాలి. Amen. Amen. Whenever you come you have to bring these 3 things to the church. మీరు ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తారో ఆ సమయంలో ఈ 3 వస్తువులు కూడా మీతో పాటు ఉండాలి. So that when God speaks to you you can note it down. After going home you can meditate on those verses. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు దేవుడు మీతో ఏమైనా మాట్లాడుతున్నప్పుడు వాటిని మీరు రాసుకొని, వాక్యాన్ని కూడా రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వాటిని ధ్యానం చేస్తూ ఉండవచ్చు. Hallelujah. Hallelujah. I have already prayed as a family. We have prayed and come over here. గమనించండి, మేము ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన బాగా జరగాలని
ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి వచ్చాము. Our IPC believers are very good listeners, I know. నాకు తెలుసు అండి, మన ఐపీసీ సంస్థలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా చాలా చక్కగా వాక్యం వినేవారు. Hallelujah. Hallelujah. But nobody should close your eyes and pray for me in between. నేను వాక్యం చెప్పేటప్పుడు దయచేసి ఎవరు కూడా కళ్ళు మూసి నా కోసం ప్రార్థన చేయొద్దు. Amen. ఆమేన్. Okay, did you understand what I'm trying to say? చెప్పింది అర్థమైందా? వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమాకండి, తర్వాత చేయండి. Be very attentive to God's word. దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా విందాం. Open your Bible to Esther. చూడండి, ఎస్తేరు గ్రంథంలో చూద్దాం. బైబిల్లో నుంచి Chapter 3, 3వ అధ్యాయము verse 15, the last part of verse 15. 3వ అధ్యాయం Chapter 3, 3వ అధ్యాయం 15వ వచనములో చివరి మాటలు విందాం. yes. The city of Susa was confused. దాని విని షూషను పట్టణము కలతపడెను. Listen to me, the city of Susa was confused. అనగా దాని విని షూషను పట్టణం అనేది కలతపడెను. Listen to me, let me tell you some historical background. This is very important message. I may take you little deeper. Be very attentive to God's చాలా word. జాగ్రత్తగా వినండి. మరి ఎస్తేరు గ్రంథములో నుంచి కొన్ని లోతైన విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు చాలా విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. The city of Susa was confused. Look at me, everybody look at me, right? జాగ్రత్తగా వినండి. షూషాను అనేటువంటి పట్టణము చాలా కలత చెందిన పట్టణముగా. My son is only 1.5 years old. That is his work. He will be running here and there. But look at me, right? Okay. We cannot control him, right? Okay. Please look at me and be attentive to God's word. జాగ్రత్తగా చూడండి, నన్ను చూస్తూ ఉండండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. The city of Susa was confused. షూషాను పట్టణం అనేది కలత పడెను, అనగా కలతలో ఉంది. Why? ఎందుకని? Why there was a great confusion? ఎందుకని షూషాను పట్టణంలో కలత అనేది ఏర్పడింది? See, the city of Susa means that was the capital city of Babylon. బబులోను దేశమునకు అది ఒక ముఖ్య పట్టణముగా పిలువబడుతుంది. That Babylon is now in Iran, country Iran. ఇప్పుడు అదే బబులోన్ ఉన్నటువంటి ప్రాంతము ఇరాన్ అనే దేశములో ఉంది. Even we can see in that Susa city only Daniel and Shadrach, Meshach, Abednego also were there. ఇంకా మనం చెప్పాలంటే షూషాను కోటలోనే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీరు నలుగురు కూడా అక్కడ ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. Okay, Susa city was very important city during the time of this king Xerxes. ఈ యొక్క అర్థహశస్తో వారు పరిపాలిస్తున్నటువంటి దినములలో షూషాను పట్టణము చాలా ప్రాముఖ్యమైనది. చాలా విషయాలు అందులో మనకు తెలియజేయబడుతున్నాయి. Hallelujah. Hallelujah. So there was a king named King Xerxes. అక్కడ ఉన్నట్టు పిలువబడుతున్న రాజు అర్థహశస్తగా పిలువబడుతున్నాడు. Or Ahasuerus, right? Okay, in Telugu Ahasuerus. అహష్వరోషు. He was ruling over 127 countries. ఆయన 127 సంస్థానములకు రాజుగా ఉన్నాడు. You see verse 1, chapter 1 verse 1 of Esther. చూడండి, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో ఉంది. He was ruling over 127 countries from India to Kush or Ethiopia. అహష్వరోషు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములకు ఆయన రాజుగా పరిపాలించేవాడు కనబడుతున్నాడు. See, India name is mentioned in the Bible. చూడండి, భారతదేశం యొక్క పేరు అనేది బైబిల్లో ప్రస్తావించబడింది. Say hallelujah. Hallelujah. Do you know how many times India name is mentioned in the Bible? మీకు తెలుసా భారతదేశం పేరు బైబిల్లో ఎన్నిసార్లు ప్రస్తావించబడిందో? How many times? ఎన్నిసార్లు అండి? 2 times. 2 సార్లు. 2 times in same book Esther only. ఆ 2 సార్లు కూడా ఎస్తేరు గ్రంథంలో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. Even you can see chapter 5 verse 9, there also India name is mentioned. 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఎస్తేరు గ్రంథంలో మనము భారతదేశం యొక్క పేరును మనం చూడగలము. Hallelujah. Hallelujah. That means God had a purpose about India even in the Old Testament. కాబట్టి దేవుడు మన భారతదేశం గురించి ఆయన పాత నిబంధన కాలములోనే గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, Christian country America name is not in the Bible. చూడండి, ఇప్పటికీ క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి దేశముగా పిలువబడుతున్న అమెరికా పేరు బైబిల్లో లేదు. Christian country New Zealand name is not in the Bible. క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి న్యూజిలాండ్ పేరు కూడా బైబిల్లో లేదు. Christian country Australia name is not in the Bible. క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి ఆస్ట్రేలియా పేరు కూడా బైబిల్లో But లేదండి. our India name is in the Bible. కానీ మన భారతదేశం యొక్క పేరును దేవుడు బైబిల్లో ప్రస్తావించడం జరిగింది. Why? Because God had a great plan about our India even in the Old Testament. కారణమేమనగా దేవుడు మన దేశం పట్ల గొప్ప ప్రణాళికను పాత నిబంధన కాలంలో ఆయన కలిగి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Even I believe in my spirit, even Jesus also was talking about India. ఇంకా నేను నమ్ముతూ ఉంటాను, యేసు ప్రభు కూడా తన యొక్క పరిచర్య దినాలలో భారతదేశం గురించి చాలా సందర్భాలు ప్రస్తావించి ఉండవచ్చు. That is, Jesus might have talked to Thomas. Hey Thomas,
after I go to heaven, you have to go to India. Jesus might have talked to Thomas about coming to India. ఒకవేళ బహుశా నేలాగా అనుకుంటూ ఉన్నాడు యేసు ప్రభు బ్రతుకున్న దినాలలో, తోమా నేను పరలోకానికి ఆరోహణమైన తరువాత నీవు భారతదేశం వెళ్ళి పరిచయం చేయాలి అని చెప్పి ఉండవచ్చు. Amen. Amen. Even Jesus also pronounced the word India. యేసు ప్రభు కూడా మన భారతదేశం పేరును ప్రస్తావించబడి ఉండవచ్చు. Even in the first century, Thomas came to India. మొదటి శతాబ్ద కాలంలో ప్రభు యొక్క శిష్యుడైనటువంటి తోమా ఆయన భారతదేశం రావడం జరిగింది. Thomas, among the 12 disciples, one of the disciples' name Thomas. He didn't go to America or Australia or some other Christian country. He came to India. That means God had a great plan about India. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఉన్నటువంటి ఒక శిష్యుడు తోమా, ఆయన ఆస్ట్రేలియానో అమెరికానో న్యూజిలాండ్ వెళ్ళలేదండి, ఆయన భారతదేశం రావడం జరిగింది. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు భారతదేశం పట్ల గొప్ప ప్రణాళికను ఎప్పుడో కలిగి ఉన్నాడు. Hallelujah. Even God has a great plan about our India even now. మన ప్రభువైన యేసుక్రీస్తు మన భారతదేశం గురించి గొప్ప ప్రణాళికను ఇప్పుడు కూడా కలిగి ఉన్నాడు. The last revival is going to take place from India only. This is the prophecy of many men of God all over the world. చూడండి, ప్రపంచంలో చాలా మంది పెద్ద పెద్ద సేవకులు చెప్తున్నటువంటి ప్రవచనం ఏమనగా, అయ్యా రాబోయే దినాలలో గొప్ప ఉద్యమం అనేది భారతదేశం నుంచే కలగబోతుంది అని చెప్తున్నారు. Amen. హల్లెలూయా. That the last revival also from South India is going to take place, from South India. ఆ యొక్క ఉద్యమం కూడా ఇక దక్షిణ భారతదేశం నుంచి మాత్రమే జరుగుతుందని చెప్తూ ఉన్నారు. Do you know one thing? మీకు తెలుసా ఒక విషయము? When Thomas shed his own blood, this Andhra, Telangana, Tamil Nadu, Karnataka, Kerala, everything was together. Everything was together. గమనించండి, తోమా ఎప్పుడైతే భారతదేశంలో తన రక్తమును చిందించాడో, తన అర్థమైన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి, తెలంగాణ గురించి, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల గురించి చిందించున్నాడు. అప్పుడే every state, now it was divided, but at that time every state was together under the name of Chennai or Madras, something like that. చూడండి, 5 రాష్ట్రాలు కూడా ఆ రోజుల్లో అన్ని రాష్ట్రాలు కలిసే ఉన్నాయండి, ఇప్పుడులా విడిపోయి లేవు. కాబట్టి అప్పుడే తోమా ఈ రాష్ట్రంలో అన్నిటి నిమిత్తమైన రక్తము చిందించున్నాడు. Say hallelujah. Hallelujah. So the revival is going to take place from South India. కాబట్టి రాబోయే దినంలో గొప్ప ఉద్యమం అనేది ఈ యొక్క దక్షిణ భారతదేశంలో కలుగబోతుంది. See, we are going to meditate this book of Esther today very fast. మరి చాలా త్వరగా ఈ యొక్క ఎస్తేరు గ్రంథముల పుస్తకంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేయబోతున్నాం. What happened in the book of Esther, same thing is happening in India nowadays. ఎస్తేరు గ్రంథములో ఏమేమైతే జరిగిందో అదే ఇప్పుడు మన భారతదేశంలో జరగబోతూ ఉంది. హల్లెలూయా. Right? Same thing is happening in India right now. ఎస్తేరు గ్రంథంలో ఏమైతే జరిగిందో అదే విధముగా ఇప్పుడు భారతదేశంలో జరుగుతూ ఉంది. When we understand this, you are going to pray for our India more, I believe it. నేను చెప్తున్న విషయాలు కనుక మీకు ఖచ్చితంగా అర్థమైతే మీరు మీ యొక్క ప్రార్థన దినములలో ప్రతిరోజు కూడా భారము కలిగి భారతదేశం కోసం ప్రార్థన చేస్తారు. Say hallelujah. 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 See, King Ahasuerus, he was having one big function or big banquet for all the kings, all the royal people. ఆయన చాలా గొప్ప గొప్పవారైనటువంటి రాజులందరి నిమిత్తము అహష్వేరోషు ఒక రోజు గొప్ప విందును తన రాజ్యములో కలిగించాడు. We know the story, but I am going to tell you some important points from this story. నేను మీకు అందరికీ ఈ యొక్క సంఘటన అంతా కూడా తెలుసు, అందులో ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వెళ్తూ ఉంటాను. Amen. ఆమేన్. అందరికి తెలుసా ఎస్టర్ స్టోరీ? ఎస్తేరు గురించి తెలుసు కదా అందరికీ. ఎస్తేరు గ్రంథంలో ఏం జరిగింది ఏం తెలుసు కదా. I will ask you question in between, then I will come to know whether you know or not. నేను వాక్యం చెప్పిన మధ్య మధ్య ప్రశ్నలు అడుగుతాను, తద్వారా మీకు తెలుసా లేదా అనేది నాకు అవగాహన వస్తుంది. What was the first wife's name of this king? అహష్వేరోషు యొక్క మొదటి భార్య పేరు ఏమిటండి? Vasti. Very good, you know, right? Okay, so there was a great banquet in the palace. ఆ యొక్క రాజ్యములో గొప్ప విందు జరగబోతుంది. So many people, many kings and royal people, they have gathered. అక్కడ చాలా మంది రాజులు, గొప్పవారు, ధనవంతులందరూ రావడం జరిగింది. So king called Vasti, you come and dance in front of all the people. రాజుగారు పిలుస్తున్నారు, వస్తీ నీ వచ్చి రాజులందరి ముందు మన వైభవాన్ని గణపరుస్తూ నువ్వు నాట్యం చేయాలని చెప్పారు. Look at me. Vasti told, I won't come. వస్తీ అందుకని నేను రానట్టు, I won't come. నేను రాను. Then king became so angry. తద్వారా రాజుగారికి బాగా కోపం వచ్చింది. Then king called some officials. What should I do? This Vasti was disobedient to me. అప్పుడు రాజు బాగా కోపగించి ఆ యొక్క రాజు ఉన్నటువంటి పెద్దవారిని నన్ను పిలిచి ఏం చేయాలి, వస్తీ ఇలా చెప్పింది కదా, దానికి పరిష్కారం ఏమిటో చెప్పండి అని చెప్తున్నా. Listen, one interesting point I will tell you now. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నాను. Then one king's official, he is telling,
king, surely you have to punish your vasti. అప్పుడు రాజులకు ఉన్నటువంటి కాలజ్ఞానంలో మినిస్టర్ ఒక ఆయన మంత్రిలాగా అంటున్నాడు, ఏమంటే వస్తీలా చేసింది కాబట్టి ఆమెకు పెద్ద శిక్ష మనం వేయాల్సిందే. If you don't punish your wife vasti, if you don't punish your, మీరు గనక రాణి గారి వస్తీ గారిని మీరు శిక్షించకపోతే no wives will obey to any husband in this kingdom. ఈ రాజ్యములో ఏ భార్య కూడా ఏ భర్త మాట వినదండి. So please punish your wife. కాబట్టి దయచేసి నీ భార్యను మీ రాణి గారిని ముందు మీరు శిక్షించండి. Then that same officer told king in her place you make another queen in her place. అదే మంత్రి అంటున్నాడు, అయ్యా దీనితో పాటు వస్తీ యొక్క స్థానములోనే మరొక స్త్రీని రాణిగా మీరు నియమించాలి అని చెప్తున్నారు. King thought, okay, this is good idea. రాజు గారు అంటున్నారు, మంచిది, ఈ ఆలోచన చాలా బాగుంది అని చెప్తున్నారు. Okay, then in the place of Vasti, Esther queen, she came. తర్వాత చాలా కాలం క్రితం తర్వాత వస్తీ స్థానంలో ఎస్తేరు రావడం జరిగింది. Amen. You please read one verse, Esther chapter 2 verse 12. చూడండి 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2:12లో చదవండి. ఓకే ఓకే 12 అవ్వలేదు అనుకో. ఓకే చదవండి. థ్యాంక్ యూ. హౌ మెనీ మంత్స్ దిస్ ఎస్తర్ ప్రిపేర్డ్ హెర్సెల్ఫ్ టు మీట్ కింగ్? చూడండి, రాజు గారిని కలవటానికి ఎస్తేరు ఎన్ని రోజులు లేక ఎన్ని నెలలు ఆమె సిద్ధపడిందండి? హౌ మెనీ మంత్? ఎన్ని నెలలు? 6 months. 6 plus 6 12 months. అనగా సంవత్సరం అనగా 12 నెలలు. In order to meet this worldly king, Esther was preparing herself with 1 year. లోకంలో ఉన్నటువంటి ఒక రాజు గారిని కలవటానికి ఎస్తేరు సంవత్సరం పాటు సిద్ధపడింది. Listen to me, that 1 year she didn't look at any man. కాబట్టి ఒక సంవత్సరం కూడా ఎస్తేరు ఏ యొక్క పురుషుడి ముఖాన్ని చూడలేదు. She was very holy. ఆమె చాలా పరిశుద్ధంగా ఉంది. She was preparing herself to meet king. ఆమె రాజు గారిని కలవటానికి సిద్ధపడుతూ ఉంది. Whatever she asked, it was given to her. ఆమె ఏమైతే అడుగుతుందో అవన్నీ కూడా ఆమెకు ఇవ్వబడుతున్నాయి. 1 year she was preparing. ఒక సంవత్సరం కాలం పాటు ఆమె సిద్ధపడింది. Our king also is going to come. మన ప్రభువైన యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. Our king Jesus is going to come. ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రాబోతూ ఉన్నాడు. With the holiness we have to wait upon him, wait upon his second coming. పరిశుద్ధ జీవితం కలిగి మన ప్రభువైన యేసు రెండో రాకడలో ఎత్తబడే వారిగా ఆయన ఎదుర్కొనే వారిగా మనం సిద్ధపడి ఉండాలి. Hallelujah. We have to be holy every day. ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. Our eyes should be holy. మన యొక్క నేత్రములు చూపులు అనేవి పరిశుద్ధంగా ఉండాలి. Our mind should be mentality, our mind should be holy. మన యొక్క ఆలోచనలు మన యొక్క మనసు పరిశుద్ధంగా ఉండాలి. Our entire body should be holy. మన దేహమంతయు కూడా పరిశుద్ధంగా ఉండాలి. Hallelujah. 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 Even I don't know if you are watching serial and cinema, please stop it, because Jesus is going to come very soon. Amen. Amen. Praise. Let serial time, cinema time become a prayer time in the name of Jesus. సీరియల్ సమయము సినిమాల సమయము కూడా యేసు నామములో ప్రార్థించే సమయముగా మార్చబడును గాక. Let your eyes be holy. మన యొక్క జీవితం అనేది పరిశుద్ధంగా ఉండాలి. Let your thoughts be holy. మన యొక్క చూపులు మన యొక్క ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. Our king is going to come. మన యొక్క రాజుల రాజు ప్రభువైన యేసు రాబోతూ ఉన్నాడు. He is the heavenly king. ఆయన పరలోకములో రాజు అయి ఉన్నాడు. To meet the worldly king, if Esther might have prepared herself for a year, 1 year, how many years we have to wait upon our Lord, heavenly king? లోకములో ఉన్నటువంటి ఒక సాధారణమైన రాజును కలవటానికి ఎస్తేరు సంవత్సరం పాటు సిద్ధపడితే రాజునటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తును ఎదుర్కోవడానికి మనము ఎన్ని సంవత్సరాలు సిద్ధపడి ఉండాలి. Hallelujah. Not only you, your husband also should be ready to meet our Lord Jesus. కేవలం నీవు మాత్రమే కాదు, మీ యొక్క భర్తలు కూడా ఆయన యేసుని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. Not only you parents, your children also should be ready to meet our Lord Jesus. తల్లిదండ్రులారా మీరు మాత్రమే కాదు, మీ పిల్లలు కూడా యేసు ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. As a family we have to be ready. ఒక కుటుంబముగా యేసు ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. Because we are the bride, our Jesus is the bridegroom. మన ప్రభువైన యేసుక్రీస్తు పెళ్లి కుమారుడుగా ఉన్నాడు, మనము వధువు సంఘముగా పిలువబడుతున్నాం. Amen. Our bridegroom is going to come very soon. ప్రభువైన యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు
కుమారుడు రాబోతూ ఉన్నాడు. So you see what is happening all over the world. Everything is the signs of second coming. చూడండి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన కూడా యేసు ప్రభు యొక్క రాకడకు ముందు గుర్తుగా కనబడుతూ ఉన్నాయి. Amen. హల్లెలూయా. But whatever it is written in that Matthew chapter 24, it is happening all over the world. ప్రపంచం మొత్తము కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమైతే రాయబడ్డాయో అవన్నీ కూడా గుర్తులుగా కనబడుతూ ఉన్నాయి. See, open the news and see Tamil Nadu, Kerala, full of water. Many people are struggling in these 2-3 days. ఈ 2-3 రోజుల్లోనే తమిళనాడు కేరళ ప్రాంతంలో గొప్ప వరదల చేత, తుఫానుల చేత, సైక్లోన్ చేత ఆ మొత్తం నీటి మట్టం అయిపోయి చాలా మంది చనిపోతూ ఉన్నారు. Again one more cyclone is going to come, they are declaring. ఇంకా గవర్నమెంట్ చెప్తుంది, వాళ్ళు అంటున్నారు మరికొద్ది రోజుల్లో ఇంకో సైక్లోన్ రాబోతుందని చెప్తున్నారు. They are telling 4th or 5th December one more cyclone is going to come. This will affect Chennai as well as our Andhra Pradesh seashore also. వాళ్ళ యొక్క గొప్ప ఆ యొక్క గవర్నమెంట్ వారు ఏం చెప్తున్నారంటే ఇంకా 4-5 తారీఖుల్లో చెన్నై ప్రాంతానికి రాబోతున్న సైక్లోన్, ఆ వస్తున్న సైక్లోన్ చాలా భారీగా ఉంటుంది, తద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా ఇక ప్రభావం పడుతుందని చెప్తున్నారు. Everything is the signs of second coming. ప్రతిది కూడా ప్రభు అనేసి చెప్పినట్టుగా ఆయన అన్నిటి రాకడకు గుర్తులుగా కనబడుతుంది. Hallelujah. Hallelujah. See, whether you believe or you don't believe, Jesus will come according to his prophecy. మీరు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు యొక్క ప్రవచన ప్రకారము ఆయన ఖచ్చితంగా వస్తాడు. Hallelujah. Hallelujah. Nobody can stop Jesus coming. యేసు ప్రభు యొక్క రాకడను ఎవరు కూడా ఆపలేరు. Some people may stop Benny coming to India, but nobody can stop Jesus coming to the world. కొంతమంది బెన్హిన్ సేవకుడు రాకుండా, బాధ్యత రాకుండా ఆపగలరేమో కానీ యేసు ప్రభు ఈ లోకానికి రాకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. Hallelujah. Hallelujah. No man can stop Jesus. ఏ మనిషి కూడా యేసు ప్రభు రాకడను ఆపలేరు. According to his word, he is going to come very soon. ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం, వాక్య ప్రకారం ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. Are you ready to meet Jesus? యేసు ప్రభువును కలవటానికి, ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? Are you ready to meet Jesus? నీవు ఇప్పుడు యేసు ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? Let your house become the house of prayer. నీ యొక్క కుటుంబం అంతా కూడా ప్రార్థించే కుటుంబముగా మార్చబడాలి. Let your house become the house of worship. నీ యొక్క కుటుంబం అంతా కూడా ఆరాధించే కుటుంబముగా మార్చబడాలి. Let your house become the house of Bible meditation. నీ కుటుంబం అంతా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించే కుటుంబముగా మార్చబడాలి. No cinema song sound should be heard in your house. మీ యొక్క గృహాల్లో ఏ సినిమా పాటలు, సినిమా వినోదాలు ఏది కూడా వినపడకుండా ఉండును గాక. No serial sound should be heard in your house. ఎటువంటి సీరియల్ సౌండ్లు కూడా, శబ్దాలు కూడా మన గృహంలో వినపడకుండా ఉండును గాక. Hallelujah. Hallelujah. As a family we will be waiting for our king. కుటుంబం అంతా కలిసి యేసు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. Here what happened? ఇక్కడ ఏం జరుగుతుందంటే, In the 3rd chapter suddenly one man is entering into the picture. చూడండి, ఇక్కడ చదువుతున్నటువంటి సంఘటనలో 3వ అధ్యాయంలో మరొక కొత్త వ్యక్తి ఇందులో ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాం. What was his name? Haman. అతని పేరు ఏమిటంటే హామాను. He is the villain of this film. ఇంకా చెప్పాలంటే ఎస్తేరు ఫిలిం. ఈ యొక్క ఎస్తేరు యొక్క గ్రంథములో హామాను ఒక విలన్ గా కనబడుతున్నాడు. Who is the then hero? ఈ యొక్క గ్రంథంలో హీరో ఎవరు? We are going to see later. చూద్దాం. See, Haman came into the picture. ఈ యొక్క సంఘటనలో ఆయన వచ్చి ప్రవేశించాడు. హామాను He became the prime minister. ఆయన చాలా గొప్ప ప్రైమ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళిపోయాడు. There was a king's command. King told everyone should bow down in front of this Haman. ఒక రాజు గారి యొక్క ఆజ్ఞ ఏముందంటే ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రిగా పిలువబడుతున్నటువంటి హామాను యొక్క కాళ్ళకు మొక్కాలి అనేటువంటి ఒక నియమం, ఆజ్ఞ అనేది జారీ చేయబడింది. Look at me. I'm going to tell you very nice film, Esther film now. అది మీ అందరికి కూడా ఎస్తేరు గ్రంథంలో నుంచి చక్కని చిత్రం మీకు చూపించబోతున్నాను. This Esther film more than 3000 years still it is running in the theater. గమనించండి, ఎస్తేరు యొక్క సినిమా అనేది 3000 సంవత్సరాల క్రితమే రిలీజ్ అయింది, ఇంకా కూడా అది ఆడుతూనే ఉంది. Hallelujah. Hallelujah. Till the second coming of Jesus Christ it will keep on running. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చే వరకు కూడా ఈ యొక్క ఎస్తేరు సినిమా అనేది కొనసాగుతూనే ఉంటుంది. Nobody can stop it. ఎవరు కూడా దీనిని ఆపలేరు. Amen. Amen. Are you understanding? Right. So now that villain coming into the picture, everybody was bowing down in front of him. But only Mordecai, he didn't kneel down in front of him. Why? Because he was a Jew.
ఎందుకంటే ఆయన యూదుడై ఉన్నాడు. Jewish people will never bow down in front of any statue or in front of any man. యూదులందరూ కూడా, యూదులలో ఎవరు కూడా ఒక విగ్రహానికే గాని మనిషికి గాని వాళ్ళ నమస్కారాలు చేయరు. What happened? Shadrach, Meshach, Abednego? తెలుసా ఆ షడ్రకు మెషకు అబేద్నెగోకు ఏం జరిగిందో? Statue was made there. ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. King told everybody should kneel down, should bow down in front of statue. రాజుగారు అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా విగ్రహానికి మోకరించాలి, దానికి మొక్కాలని చెప్పాడు. Look at me. Thousands of people were there. గమనించండి, కొన్ని వేల మంది కనబడుతూ ఉన్నారు. Everybody bowed down. అందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నారు. Only Shadrach, Meshach, Abednego were standing. కేవలము షడ్రకు మెషకు అబేద్నెగో ముగ్గురు మాత్రమే మోకరించుకున్నారు, నమస్కారం చేయకుండా నిలబడి ఉన్నారు. Have you seen that cinema? Daniel cinema? దానియేలు సినిమా చూసారా? డానియల్ సినిమా చూడరు, ఎస్తర్ సినిమా చూడరు. మనం వేరే వేరే సినిమా చూస్తున్నాము, రైట్? ఈ రోజు నుండి బైబిల్లో ఏమేమి ఉన్నాయో ఆ సీరియల్ చూడాలి, ఆ సినిమా చూడాలి, బైబిల్ సినిమా, రైట్? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. See, everybody will bow down, only Shadrach, Meshach, Abednego will be standing. ఆ విగ్రహం ముందర కొన్ని వేల మంది నమస్కారం చేస్తున్నప్పటికీ ఈ ముగ్గురు మాత్రం అలా నిలబడి చూస్తున్నారు. King will make that fire 7 times worse than before. రాజుగారు సెలవిచ్చారు, అగ్నిగుండాన్ని 7 అంతలుగా మీరు మండించండి, రెట్టింపు చేయమని చెప్పారు. Look at me. King will ask, hey, now I will give you chance. If you bow down in front of the statue, I won't put you inside. But they will say, no, even if you put inside, we will never bow down. రాజుగారు చివరిగా ఆఖరికి ఒక అవకాశం వాళ్ళకి ఇస్తున్నారు. అయ్యా, మీరు గనక ఇప్పుడైనా సరే మనసు మార్చుకుని విగ్రహానికి మొక్కితే అగ్నిగుండం మీద పడేయకుండా ఉంటామంటే వీళ్ళు అంటున్నారు, మీరు మమ్మల్ని అందులో పడేసినా పర్వాలేదు కానీ ఆ విగ్రహానికి మేము మొక్కము అంటారు. హల్లెలూయా. That is the real Jewish people. అదండి యూదులు, నిజమైనటువంటి యూదులు ఈ విధంగా నిష్ఠ కలిగి నిలబడుతూ వారుగా ఉంటారు. Even real Christian people, baptized Christian people, anointed Christian people, we will never bow down in front of any statue or any man because we are real anointed people. నిజమైనటువంటి క్రైస్తవులు, నిజమైనటువంటి దేవుని పిల్లగా పిలువబడుతున్న మనము, నిజమైనటువంటి దేవుని యొక్క అభిషేకించబడిన మనము, బాప్తిసం పొందిన మనము ఏ విగ్రహాలకు గాని ఏ నాయకులకు గాని మనం మొక్కని వారిగానే ఉంటాము. హల్లెలూయా. We may kneel down in front of our Jesus, not in front of any man. మనము కేవలం మోకరించేది యేసు ప్రభు ముందే గాని ఏ మనుషుల ముందు కాదు. హల్లెలూయా. That kind of boldness, that kind of power you have to have. అటువంటి ధైర్యాన్ని, అటువంటి గొప్ప ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. Amen. Then only, when they were put into the fire, fourth man, Jesus came into the fire. ఎప్పుడైతే వాళ్ళు అగ్నిగుండంలో ముగ్గురిని పడవేశారో అక్కడ యేసు ప్రభు ప్రత్యక్షమై మనం చూస్తూ ఉన్నాం. Amen. If you have more faith for Jesus, that time Jesus will come and help you. నీవు గనుక యేసు ప్రభునందు గొప్ప విశ్వాసం కలిగి ఉంటే ఏ సమయములైనా ఏ ప్రమాదములైనా యేసు ప్రభు నీ కోసం వచ్చేవాడై ఉన్నాడు. Here what is happening? ఇక్కడ ఏం జరుగుతుందంటే This Mordecai didn't kneel down. మొర్దెకై కూడా హామానుకి ఎటువంటి మోకాలు వేయట్లేదు. He got more angry. హామానుకు బాగా కోపం పెరిగిపోయింది. See, Bible, you after going home you read the 3rd chapter. ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం చదవండి. See, this Haman got more angry on Mordecai. హామాను మొర్దెకై మీద బాగా కోపం తెచ్చుకొని, But Bible say Haman thought that, see, I am a prime minister, he is a gatekeeper. Who is the gatekeeper? Mordecai. How as a prime minister, how can I kill this ordinary man, gatekeeper Mordecai? చూడండి, మామూలుగా అయితే హామాను ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. మొర్దెకై వచ్చి గేట్ దగ్గర కాపలా కాసేటువంటి ఒక హోదా కలిగి ఉన్నాడు. నేను ప్రధానమంత్రిని ఉండి విని చంపడం ఏంటి అని చెప్పి అనుకోవాలి. What he did, no? Instead of killing this one man Mordecai, I want to, he wanted to kill all the Jewish people in 127 countries. ఏనేమనుకున్నాడు హామాను అంటే మొర్దెకైని మాత్రమే చంపడం కాదు కానీ మొర్దెకై ఉన్న జనాంగం మొత్తం 127 సంస్థానాల్లో యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేద్దామని ప్రణాళిక కలిగాడు. Because he is the prime minister. అతను ప్రధానమంత్రి. How can a prime minister kill one security? Small little fellow. అంత పెద్ద హోదా ఉన్న ప్రధానమంత్రి ఒక సెక్యూరిటీ గార్డ్ చంపడానికి ఎందుకని ఆయనకి? So he wanted to kill all the Jewish people. కాబట్టి ఒక్కని ఎందుకని చెప్పేసి మొత్తం వాళ్ళ జనాంగం మొత్తం చంపేద్దాం అనుకున్నాడు. What happened? ఏం జరిగిందంటే he went and talked to king to kill all these people. హామాను రాజు గారి దగ్గరికి వెళ్ళి యూదుల మొత్తాన్ని చంపేయాలని పర్మిషన్ తెచ్చుకున్నాడు. Yeah, you read verse 9 please. 9వ వచనం చదువుకుందాం. Chapter 3 verse 9. 3వ అధ్యాయం 9వ వచనం. సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయవారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు పూచి అప్పగించినట్లును చట్టము
Thank you. Listen, here the English Bible says 10,000 talents of silver he put it into a royal treasury. ఇక్కడ ఏముందంటే 10,000 టాలెంట్ల వెండి రాజుగారి ఖజానాలో ఉంచగలను. What is the worth of that one? Nearly, in according to Indian money, 3 crores 8 lakhs rupees. 3 crores 8 lakhs. భారతదేశపు డబ్బుతో దానికి సంబంధిస్తే 3,80,00,000. So what did he do? What did Haman do? హామాను ఏం చేశాడంటే, King, if you kill all these Jewish people, రాజుగారు మీరు గనక యూదుల మొత్తాన్ని చంపివేస్తే I will give you 3 crores 8 lakhs rupees. నేను 3,80,00,000 రూపాయలు ఇస్తాను. Because these Jewish people are not at all obeying your commandment. ఈ యొక్క యూదులు అనేవారు నీ యొక్క ఆజ్ఞలను ఏ రోజు పాటించేవారు కాదు. Look at me. All of you look at me now. చూడండి ఒకసారి. Climax of the story is going to come. క్లైమాక్స్ అయ్యా సినిమా యొక్క ముగింపులో మనం చూపిస్తూ ఉంటాను. క్లైమాక్స్ ముగింపు కాదు, క్లైమాక్స్ రైట్. ఇంటర్వెల్ ముందుగా ఒక క్లైమాక్స్ వస్తుంది కదా, అది రాబోతుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఇంకా ముందు ఎప్పుడు క్లోజ్ అయిపోతుందో తెలియదు. మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వెరీ సూన్ ఐ విల్ ట్రై, వెరీ ఫాస్ట్ ఐ విల్ ట్రై. చాలా వేగంగా చెప్తాను త్వరగా. హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ద కింగ్ టోల్డ్, అరే ఐ డోంట్ వాంట్ యువర్ మనీ బికాజ్ దే ఆర్ నాట్ ఒబేయింగ్ మై కమాండ్మెంట్. యు ట్రై టు గివ్ ఆర్డర్ to kill all the people. రాజు అన్నారు, నాకు నీ డబ్బులు అవసరం లేదులే గానీ నువ్వు ఏం చేస్తావు, నీకు అధికారం ఇస్తున్నాను, యూదుల మొత్తం నువ్వు చంపి అని చెప్పి అధికారం ఇచ్చాడు. If you see chapter 3 verse 12, మీరు 12వ వచనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో, the 13th day of the law, first month, this order was given. మొదటి నెల 13వ రోజు ఆ యొక్క పర్మిషన్ అనేది ఇవ్వబడింది, ఆజ్ఞ అనేది ప్రచారం చేయబడింది. Look at me, what was the order? ఆ యొక్క పర్మిషన్ ఏంటంటే నియమం ఏంటిది? 13th day of 12th month every Jew should be killed, should be murdered. 13th day of 12th month. 12వ నెల 13వ రోజున వీళ్ళందరూ కూడా చంపబడాలి అని మొదటి నెలలోనే వాళ్ళు ప్రణాళిక వేసుకొని ఆజ్ఞించడం జరిగింది. Why there was a gap, 11 month gap? చూడండి, ఎందుకని 11 నెలల వ్యత్యాసం అక్కడ మనకు కనబడుతుంది, సమయం కనబడుతుంది. Why? Because this order should go to 127 countries. కారణం ఏమనగా ఈ యొక్క నియమం అనేది, ఆజ్ఞ అనేది 127 దేశాలకు వెళ్ళాలి. Are you understanding? During that time no Facebook. ఆ రోజుల్లో ఫేస్బుక్ లేవండి. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆంధ్రాకు ఒక్క సెకండ్ లో వచ్చేస్తుంది అంత ఫేస్బుక్, వాట్సాప్. డ్యూరింగ్ దోస్ టైమ్ నో నథింగ్, నో టెక్నాలజీ. ఆ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ అనేది ఏమీ లేదు, ఆధునికత అనేది ఏమీ లేదు. కానీ నో బస్, నో ట్రైన్, నథింగ్. We know that. మనకు తెలుసు అక్కడ బస్సు సౌకర్యం ఎట్లాంటి ఏమీ లేవు. Everything should go by horses only, horses. ఏ సమాచారం అందించాలన్నా సరే గుర్రాల మీద వెళ్ళి సమాచారం అందించేవారు. You just see where is Ethiopia, from Ethiopia to it should come to India. చూడండి, ఐథియోపియా ఎక్కడ ఉంది, అక్కడ నుంచి భారతదేశానికి సమాచారం రావాలి. Do you know Ethiopia country is in which continent? మీకు తెలుసా ఈ యొక్క ఐథియోపియా ఏ యొక్క ఖండంలో ఉందో? తెలియదా? ఐథియోపియా ఏ ఖండంలో ఉందో తెలుసా? తెలియదు. వరల్డ్ మ్యాప్ చూసారా? రైట్, ఓకే. వరల్డ్ మ్యాప్ కూడా చూడాలి. మనం ఆంధ్ర మ్యాపే చూసి పక్కన ఏమి తమిళనాడు కూడా తెలియట్లేదు, కేరళ కూడా తెలియట్లేదు. రైట్, ఓకే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. రైట్, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఎథియోపియా ఇస్ ఇన్ ఆఫ్రికా కాంటినెంట్. ఈ యొక్క ఎథియోపియా అనేది ఆఫ్రికా ఖండంలో ఉంది. From there it should come to India. India is in Asian continent. ఆ యొక్క ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండంలో ఉన్నటువంటి భారతదేశానికి ఆ యొక్క ఆజ్ఞ సమాచారం అనేది రావాలి. So nearly 11 months of time. అంటే 11 నెలల సమయం పడుతుంది. After this command or after this order was given, ఈ యొక్క ఆజ్ఞ అనేది ఇవ్వబడిన తరువాత there was a great confusion. తరువాత పెద్ద కలత అనేది కలుగుతుంది. Why? ఎందుకో తెలుసా? Because order says this 13th day of 12th month every Jew should be killed. ఆ నియమం అనేది ఏమివ్వబడిందంటే 12వ నెల 13వ తారీఖు యూదులను చంపబడాలి అని చెప్పబడింది. How this order came out? ఈ యొక్క ఆజ్ఞ అనేది బయటకు ఎలా వచ్చింది? Through whom? ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి. Through Haman. హామాను ద్వారా రావడం జరిగింది. Do you know the meaning of Haman name? Name meaning Haman. హామాను యొక్క పేరుకు అర్థం ఏమిటో ఎవరికైనా తెలుసా? కొంతమందికి మీ పేరుకే అర్థం తెలియదు. చెప్తారా? అందరికీ అర్థం తెలుసా? మీ పేరు మీకు అర్థాలు తెలుసా? ఓకే. అందరికి తెలుసా? అందరికీ తెలుసా? కొంతమంది ఇట్లా
Right, head went down. Then that means you don't know. See, you go to Google, you type your name, every detail will come, whether it is Telugu name or Tamil name or Indian name or French name, a meaning also will come. You must know meaning of your name. కనీసం మన పేరుకి అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఆ చదువుకున్నటువంటి వారు ఉన్నారు, గూగుల్కి వెళ్ళి ఆ పేరు కొడితే అది ఆంధ్ర పేరా, తమిళనాడు పేరా, అమెరికా పేరా, ఆఫ్రికా పేరా, దాని అర్థం మొత్తం తెలియజేస్తారు. Some parents, they without knowing the name meaning, they will give that name. కొంతమంది తల్లిదండ్రులు అయితే పేరుకి అర్థం తెలియదు కానీ ఎవరిదో పేరు పెట్టేస్తారు. Don't give that like that name. అటువంటి పేర్లు పెట్టొద్దండి. Wherever I go, I will tell, don't keep Jacob name. Do you know the meaning of Jacob in the Bible? నేను అంటాను ఎవరికి కూడా యాకోబు అనే పేరు పెట్టమాకండి అని సంబోధిస్తా ఉంటాను. Jacob means deceiver. ఎందుకంటే యాకోబు అంటే మోసగాడు అనేటువంటి అర్థం. Is there any Jacob here? ఇక్కడ ఉన్నారా యాకోబు అనే పేరు ఉన్నవారు? అరే Jacob means a deceiver, that the meaning. మీరు యాకోబు అని పిలుస్తారంటే దాని అర్థం ఏమిటంటే మోసగాడా అంటున్నారు. అంటే మోసగాడా అంటే మీకు కోపం వస్తుంది, జాకబ్ అంటే కోపం రాలేదు. జాకబ్ అంటే మోసగాడా. Okay, how many of you are understanding? Right? You have to know the meaning of your name. మన పేర్లకి అర్థాలు మనం తెలుసుకొని ఉంటాం. See, my name is Jabashilan, that is a Tamil name, means one who practices the prayer. మరి నా పేరు జబశీలన్, దానికి అర్థం ఏమనగా ప్రార్థనను ఎవరైతే వెంబడిస్తుంటారో, practice, one who does the prayer. ప్రార్థన చేసే వ్యక్తిని జబశీలన్ పిలువబడుతుంది. Is there anybody who knows Tamil? తమిళ తెలుసా ఎవరికైనా? Okay, prayer means jabam in Tamil. జపం అంటారు. My name John also. John means God is so gracious, meaning యోహాను అనగా దేవుడు చాలా gracious, కృప చూపించేవాడు. Hallelujah. See, do you know the meaning of this Haman? ఇక్కడ హామాను పేరుకి అర్థం ఏంటో తెలుసా? Confusion. ఆడి పేరే కలత. చెప్పండి, confusion. చెప్పండి, కన్ఫ్యూజన్ చెప్పండి. That is why through him confusion came. కాబట్టి తన ద్వారానే దేశం మొత్తం కూడా పెద్ద కలత అనేది ఏర్పడింది. మీరు జాకబ్ అట్లా పేరు పెడితే మీ పిల్లలు జాకబ్ డిసీవర్ వల్ల అయిపోతారు. రైట్? Okay, listen to me very carefully. I am joking. Don't, if any Jacob is there, don't beat me. I am joking. Okay, his name is meaning, his name meaning, confusion. హామాను యొక్క పేరుకు అర్థము కలత చెందించేవాడు, కలత అని అర్థం. Because of name, meaning confusion, there was a great confusion. అతని పేరు అదే కాబట్టి అతని మూలంగానే దేశం మొత్తం పెద్ద కలత అనేది ఏర్పడింది. Do you know the meaning of Mordecai? మీకు మొర్దెకై యొక్క మాటకు అర్థం ఏంటో తెలుసా? పేరు తెలుసా? బైబిల్ చదువుతున్నప్పుడు అట్లా అది కూడా అడగాలి, చూడాలి. రైట్? ఓకే, మొర్దెకై మీన్స్ సోల్జర్, నేమ్ మీనింగ్ సోల్జర్. మొర్దెకై అనగా యోధుడు, సైనికుడు అని చెప్పవచ్చు. He was a gatekeeper, security. ఆయన ఒక కాపలాదారుడిగా ఉన్నాడు గేట్ దగ్గర. But still he knew what was happening inside the palace. కానీ రాజ్యములో ఏమైతే జరుగుతుందో లోపల అంతవరకు తెలుసుకుంటున్నాడు. Hallelujah. Hallelujah. See, you might have seen many soldiers in your life. చూడండి, మీ యొక్క జీవితాల్లో చాలా మంది యోధులను, సైనికులను చూస్తుండవచ్చు. Soldiers will never look at one side, one straight. They will look at four sides, up, down. They will be, their eyes will be roaming here and there. సో సైనికులు ఎప్పుడు కూడా ఒక పక్కే చూసుకుంటూ వెళ్ళరండి. వాళ్ళు తమ చుట్టూ ఏం జరుగుతుందో అంతా గమనిస్తూ ఉంటారు. That is the duty of soldier. అది వారి యొక్క వృత్తి, వారి యొక్క పని అయి ఉన్నది. What is the name meaning of Mordecai? ఇప్పుడు మొర్దెకై అంటే అర్థం ఏమిటండి? Soldier. యోధుడు. Though he was a gatekeeper, అతను కాపలాదారుడుగా ఉన్నప్పటికీ he understood what happened inside. లోపల రాజ్యం లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటూ ఉన్నారు. You read one more verse, chapter 4. చూడండి, 4వ వచనం ఒక మాట చదువుకుందాము. Verse 3. 7, sorry, 7. 7వ వచనం చదువుకుందాం. చదవండి. తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చినదని చెప్పిన సొమ్ము మొత్తము ఇంతయనియు వారికి తెలిపి వారిని సంహరించుటకై శోషణలో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేర్నకు చూపి తెలుపమనియు ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని Okay, అయిపోయిందా? Okay, listen to me very carefully. He was a gatekeeper. Now he is telling how much money this Haman gave to king's treasury. He is telling, though he is a gatekeeper.
అతడు కాపలాదారుడు గేటు దగ్గర ఉన్నప్పటికీ హామాను రాజుగారికి ఎంత డబ్బులు ఇస్తా అన్నాడు, ఎంత దాని సంగతి అంతా కూడా ఈ యొక్క మొర్దెకై తెలియజేస్తూ ఉన్నాడు. Amen. How does he know? ఎలా తెలుసు ఇతనికి? Because his eyes were, like soldier's eye. ఎందుకనగా ఇతని యొక్క కన్నులు ఒక సైనికునికి ఉన్నటువంటి కన్నుల వలె చూస్తున్నాడు. Even he knew the command, order which was given by king. అతనికి రాజుగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ మొత్తం కూడా తెలిసిపోయింది. That is why chapter 4 verse 1 says, అదే 4వ మొదటి వచనంలో ఉంది, as soon as he came to know the news of this command or order to the Jewish people, ఎప్పుడైతే యూదులకు వ్యతిరేకంగా యూదులను చంపమని ఒక ఆజ్ఞ అనేది నియమించబడడం జరిగి తెలిసిందో, what did Mordecai do? ఏం చేశాడు తెలుసా మొర్దెకై? చెప్పండి, what did Mordecai do? ఏం చేశాడు? He tore his cloth. అతనుకున్న వస్త్రాలను చింపుకొని, He put sackcloth. ఆయన గోనె పట్ట కట్టుకొని, He was sitting on the ashes. ఆయన బూడిదలో కూర్చున్నాడు. This news went to Esther. ఆ యొక్క ఇట్లా విధంగా చేస్తున్నా చెప్పి దానికి సమాచారం ఎస్తేరు తెలియజేయబడింది. What did Esther do? ఎస్తేరు ఏం చేసింది తెలుసా? చెప్పండి, what did Esther do? ఎస్తేరు ఏం చేసిందండి? చాలా మంచిగా వింటున్నారు. What did Esther do? మొర్దెకై ఇలా వస్త్రాలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో ఉండడం తెలిస్తే ఎస్తేరుకి, ఎస్తేరు ఏం చేసింది? ఇక్కడ ఎవరైనా ఎస్తర్ అక్క ఉన్నారా? ఎస్తేరు పేరు ఉన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఉన్నారా ఎస్తర్? ఎస్తేరు అనే పేరు ఉన్నవారు. మళ్ళీ చెప్పాలి కదా, ఎస్తర్ అక్క గురించి తెలియాలి కదా, తెలియాలి. రైట్, ఓకే. వేరే ఎవరు లేరా? ఓకే, వెరీ గుడ్. రైట్, see what did Esther do? ఎస్తేరు అక్కడ ఏం చేసింది తెలుసా? She sent new clothes to Mordecai. వెంటనే ఎస్తేరు కొత్త వస్త్రాలు పంపించింది. Okay, because she is a queen. ఎందుకంటే ఆమె రాణిగా పిలువబడుతుంది. But Mordecai told, I don't want this new dress. మొర్దెకై అన్నాడు, నాకు ఈ కొత్త వస్త్రాలు ఏం అవసరం లేదు. Till then Esther doesn't know what happened inside. ఆమెకు అప్పటి వరకు కూడా రాజ్యం లోపల ఏం జరుగుతుందో ఆమెకు ఏం తెలియదు. Listen very carefully. జాగ్రత్తగా విందా. See, though she is in palace, she doesn't know what was happening inside the palace. ఆమె రాజ్యం లోపల ఉన్నప్పటికీ రాజ్యం లోపల ఏం జరుగుతుందో ఆమెకు తెలియటం లేదు. But Mordecai, gatekeeper, security, he is telling everything what was happening inside. కానీ రాజ్యము బయట ఉన్నటువంటి కాపలా ఉన్నటువంటి మొర్దెకైకి రాజ్యం లోపల ఏం జరుగుతుందో అన్ని తెలుసుకుంటాడు. Hallelujah. Hallelujah. Why do you know? ఎందుకో తెలుసా? Because he was a prayer warrior. ఎందుకనగా మొర్దెకై ప్రార్థించే వీరుడై ఉన్నాడు. Amen. Amen. If you are a prayer warrior, you will know what is happening even in America. మీరు ప్రార్థనా పరులైతే, ప్రార్థనా యోధులుగా ఉంటే అమెరికాలో ఏం సంభవించబోతుందో దేవుడు ముందుగానే మీకు తెలియజేస్తూ ఉంటాడు. Amen. Amen. If you are a prayer warrior, you will know what is happening in Tamil Nadu, even in Kerala, even in other states of India. మీరు ప్రార్థనా పరులైతే తమిళనాడులో ఇతర రాష్ట్రాల్లో ఏమైతే జరుగుతుందో దేవుడు వాటిని ముందుగానే మీకు బయలుపరుస్తూ ఉంటాడు. We should never be a selfish prayer warrior. మనం ఎప్పుడు కూడా మన ప్రార్థనలో మన కోసం చేసుకునేటువంటి ప్రార్థనా పరులుగా ఉండకూడదు. Some people, they will pray for only their family, only their church, finish prayer, please. ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ సంఘం కోసం ప్రార్థన, అంతే ఎవరి కోసం ప్రార్థన చేయరు. Don't ever be like that. అటువంటి ప్రార్థన చేయొద్దండి. Amen. ఆమేన్. How many states are there in India? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? Are you praying for India? Yes brother, we are praying for India. భారతదేశం కోసం ప్రార్థన చేస్తున్నారంటే అవును పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తున్నాం అంటారు. But we don't know how many states in India. కానీ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? Okay, very good. How many union territories are there in India? అంటే కలిసి ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? Union territories. Telugulo correct word adi? Union territories. Delhi is one of the union territory. Pondicherry. Telugu రాష్ట్రాలు కలిసి ఉంటాయి కదా, ప్రాంతాలు విడిపోతుంటాయి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి అట్లాగా? 7. వెరీ గుడ్, థ్యాంక్ యూ సిస్టర్. యూనియన్ టెరిటరీ అంటే తెలుగులో ఎట్లా చెప్పాలి తెలియదా? ఓకే, 7 యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్. మరి 7 కలిసి ఉన్నటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. See, we must know everything about India and pray. మన భారతదేశం గురించి మనం అన్ని తెలుసుకొని వాటి కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. If you ask me, even whether Chandrababu Naidu garu knows or not, I know how many villages are there in our Andhra Pradesh, how many mandals are there, how many districts are there, what is the population of India, means Andhra Pradesh, everything I know because I am praying for Andhra Pradesh and Telangana. Even I am praying for India, I can give you clear details about India, updated details. చూడండి, మన చంద్రబాబు నాయుడు గారికి తెలియకపోవచ్చేమో కానీ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు మండలాలు ఉన్నాయో కానీ నాకు మాత్రం అన్ని తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని జిల్లాలు, ఎన్ని మండలాలు, వాటి జనాభా ఎంతమంది అన్ని తెలుసు. కారణం ఏమిటనగా నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. Hallelujah. I am not boasting myself, I am telling what is true. నాకు నేను గొప్పగా చెప్పుకోవటం లేదు కానీ వాస్తవాన్ని తెలియజేస్తూ ఉన్నాను. Once in Telangana state I was preaching in a church. నేను ఒక సంఘంలో తెలంగాణలో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు one IPC, sorry not IPC, IPS,
IAS, IPS, no? IPS officer was there. అక్కడ ఒక కలెక్టర్ ఉన్నటువంటి నాయకులు అక్కడ మాకు కూర్చొని ఉన్నారు. I was giving all the details about Telangana state. నేను తెలంగాణ గురించి వాడికి జనమంతా గ్రామాలు ఎన్నో ఉన్నాయి అన్ని చెప్పుకుంటూ వస్తూ I told how I am praying for Telangana state. నేను తెలంగాణ కోసం ఎలా ప్రార్థన చేస్తున్నానో Then తెలియజేశాను. after the message was over, ప్రసంగం అయిపోయిన తర్వాత you won't believe IPS officer came and saluted in front of me. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు వచ్చి నాకు సెల్యూట్ కొట్టి మాట్లాడుతూ ఉన్నాడు. He told, brother, you are from Tamil Nadu, you are telling all the details about Telangana state. I am from Telangana, but I don't know about like you. ఆయన అయ్యా మీరేమో తమిళనాడు నుంచి వచ్చారు, తెలంగాణ మొత్తం చెప్తూ ఉన్నారు, నాకు తెలంగాణే కానీ నాకు తెలంగాణ గురించి ఏమీ తెలియదు అంటున్నారు. Then he saluted. ఆయన అప్పుడు నాకు ఇట్లా సెల్యూట్ చేశారు. He is an IPS officer. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉంటున్నాడు. Say hallelujah. See, IPS officer, even collectors should come to pastor and ask all the details. That such a way we have to pray. Amen. ఐఎస్ ఆఫీసర్లు ఎవరైనా సరే సేవకుల దగ్గరకు వచ్చి వాళ్ళ సమాచారం తెలుసుకొని ప్రార్థన చేయమని కోరగలగాలి. Amen. They must come and ask the details from pastor. వాళ్ళు అన్ని విషయాలు కూడా పాస్టర్ గారిని కనుక్కోవాలి. They should ask all the details from the believer. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగాలి సమాచారాలన్నీ. Amen. See, here Mordecai was knowing everything. ఇక్కడ మొర్దెకైకి బయట ఉన్నప్పటికీ నేను లోపల సమాచారం తెలుసుకుంటూ ఉన్నాను. I will go little faster. I am a non-stop preacher. మీకు తెలుసా అది? నేను కొంచెం వేగంగా వెళ్తాను. నాకు ఎప్పుడు 9:30 పాస్టర్? ఓకే 9:30. ఓకే, దెన్ ఓన్లీ ఐ కెన్ కమ్ నెక్స్ట్ టైం ఆల్సో. ఇంకా ఎక్కువ చెప్తే మళ్ళీ నెక్స్ట్ టైం అరే ఆ బ్రదర్ పిలవద్దు, చాలా ఎక్కువ చెప్తున్నారు అట్లా మీరు చెప్తారు. నాకు తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి నాకు ఆంధ్ర తెలంగాణలో. చెప్పండి హల్లెలూయా, ఆమేన్. ఓకే, ఐ విల్ ఫినిష్ ఇట్ ఆన్ టైం బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ యు వెరీ క్లియర్లీ. నేను సమయానికి తగ్గట్టుగానే ముగిస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. See here what happened. Esther was not knowing what is happening inside. ఎస్తేరుకి లోపల రాజ్యంలో ఏం జరుగుతుందో తనకు తెలియడం లేదు. Then Mordecai told this is what happened in the palace. మొర్దెకై అంటున్నాడు రాజ్యం లోపల ఇలా జరుగుతుందని తెలియజేశాడు. Then do you know what did Queen Esther say? తెలుసా మహారాణి ఉన్నటువంటి ఎస్తేరు ఏం చేస్తుందో? She sent a man to Mordecai to tell him like this, 30 days I didn't meet my husband, my king. 30 days. ఒక పనివాడిని పంపించి చెప్పు రాజుగా నేను కలిసి 30 రోజులు పైన కలవడానికి వీల్లేదు నాకు అని చెప్పండి. Okay, one more thing, when nobody can enter in front of king, suppose that is the rule. Okay, that is the rule. Suppose if he doesn't show that gold sculptor, that person should be killed over there. ఒకవేళ రాజుగారి అనుమతి లేకుండా ఎవరైనా గదిలోనికి వెళితే గనుక వారు ఖచ్చితంగా చంపబడతారనేటువంటి నియమం కూడా ఉంది చెప్పు అని చెప్పి పంపించింది. What a pathetic condition. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. 30 days wife couldn't meet king husband. చూడండి 30 రోజులు భార్య భర్తను కలవడానికి కూడా అవకాశం లేదు, చూడడం కూడా లేదు. మీకు నవ్వు రాలేదా? నవ్వు 30 రోజులు భార్య భర్తను చూడలేదు, ఇద్దరు చూసుకోలేదు ఒకళ్ళొకళ్ళు. ఒకే ఇల్లులో ఉన్నారు, 30 రోజులు చూడట్లేదు. ఎట్లా ఉంది? కొన్ని ఇల్లులు అట్లా ఉంది కదా, కొన్ని ఇల్లులు అందే. హస్బెండ్ వస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, పోతారు, మళ్ళీ లంచ్ చేస్తారు, పోతారు, డిన్నర్ చేస్తారు, పోతారు. హస్బెండ్ వైఫ్ మాట్లాడరు కదా. మీ ఇల్లులో కాదు, తమిళనాడులో. ఇక్కడ అందరూ మంచివారు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా, ఆమేన్. 30 days they both didn't talk. 30 రోజుల పాటు రాజుగారికి రాణి గారికి మధ్య ఎటువంటి మాటలు లేవండి. Then Mordecai told, మొర్దెకై అంటున్నాడు అప్పుడు, if you don't appear in front of king, నీవు గనక ఈ సమయంలో రాజుగారి ముందు ప్రత్యక్షం అవ్వకపోతే salvation may come through another way. ఆ యొక్క రక్షణ అనేది వేరే ప్రాంతం నుండి వస్తుంది. But you and your household will be killed, will die. కానీ నీవు నీ యొక్క ఇంటి వారు మొత్తం చనిపోతారు. See, he told one important word. You just read chapter 4 verse 14. చూడండి 4:14 చదువుకుందాం ఒకసారి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. Amen, hallelujah. You have come to royal position for such a time as this. నువ్వు ఈ సమయాన్ని బట్టి రాజ్యమునకు వచ్చితేమేమో ఆలోచించుకో. You have become a believer, in the church
such a time as this. చూడండి, మీరు మందిరానికి వచ్చారు అంటే ఏదో ఒక కారణం బట్టే వచ్చి ఉన్నారు. Such a time, you have become a believer. Such a time as this means now what is happening in India. In these days, if you are a believer, our responsibility to pray for our India's salvation. మీరు మందిరానికి వచ్చి విశ్వాసులుగా పిలువబడుతున్నారు అంటే గనుక ఈ సమయాన్ని బట్టి అనగా భారతదేశంలో ఏమైతే జరుగుతున్నాయో Amen. ఆ సంఘటన నిమిత్తం మీరు ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు ఈ మందిరాన్ని తీసుకొని వచ్చారు. Hallelujah. Hallelujah. Without praying for India every day, don't go to bed. భారతదేశం కోసం ప్రార్థన చేయకుండా మీరు మీ పడగదికి వెళ్ళకండి. Amen. Amen. Hallelujah. Hallelujah. Because same thing is happening what happened in Esther book. ఇదే విధంగా ఎస్తేరు గ్రంథంలో ఏమైతే జరిగిందో ఇప్పుడు భారతదేశం మీద జరుగుతుంది. Hallelujah. Hallelujah. Because church was born among the persecution. ఎందుకనగా సంఘం అనేది శ్రమలలో స్థాపించబడింది. For church, persecution is not new thing. సంఘానికి శ్రమలు రావడం అనేది కొత్త విషయం కాదు, పెద్ద విషయమే కాదు. Hallelujah. Hallelujah. Whoever may come against church, they will become a believer of the church. సంఘానికి వ్యతిరేకంగా ఎవరెవరైతే రూపించబడతారో వస్తూ ఉంటారో వారే సంఘములో విశ్వాసులుగా మార్చబడతారు. Amen. Amen. That is what happened in the book of Esther. I am going to tell you very fast. ఈ ఎస్తేరు గ్రంథంలో అదే జరిగిందని ఆ విషయం చెప్పబోతున్నాను. You read verse 15. చూడు 15వ వచనం చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు కోటతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజమందులకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక సత్యముగా నన్ను నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. Amen. If I perish, I perish. నేను నశించినా నశించెదను. This is the character of a prayer warrior. ఒక ప్రార్థనాపరులకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఇది. Amen. Amen. Prayer warrior will never worry about death. ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన యోధులు ఎప్పుడు కూడా చనిపోవడానికి నశించిపోవడానికి వెనకాడరు. Prayer warrior will be ready to die as a martyr for Jesus. ప్రార్థించేవారు మాత్రమే Amen. ప్రభువైన యేసుక్రీస్తు కోసము సాక్షులు అవడానికి కూడా సిద్ధపడి ఉంటారు. Hallelujah. Hallelujah. Amen. Amen. That is why Esther is saying, అది ఎస్తేరు చెప్తూ ఉంది, I will go in front of king. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతాను. If I perish, I perish. నేను చనిపోయినా సరిపోయినా నశించినా నశిస్తాను. But let my people live. కానీ నా ప్రజలు బతుకుతారు కదా. Amen. Hallelujah. Let me die as a queen, but let my people live. నేను రాజుగా చనిపోయినా పర్వాలేదు కానీ నా జనాంగము బతకాలి. What is happening here? ఏం జరుగుతుందంటే Esther told, pray for me for 3 days. ఎస్తేరు అంటుంది, నా కోసం 3 దినములు ఉపవాసం ప్రార్థన చేయండి. Without eating, without drinking. ఏమి తినకూడదు, ఏమి తాగొద్దు. Amen. ఆమేన్. Not like our Andhra fasting prayer. మన ఆంధ్ర ఉపవాసం ఉన్నట్టు కాదండి. Amen. మీరు మంచివారు, రైట్? కొన్ని చర్చెస్లో మీరు మంచివారా? Fasting prayer, some place churches, no, first time I have come to your church, I don't want to say anything because next time also I want to come to your church, right? Okay, thank you, brother. Yeah, continue. Translation. నేను కొన్ని విషయాలు కొన్ని సంఘాలను చూశాను, అవి చెప్తూ ఉన్నాను. But to my pastor, no, we are supporting many pastors. Among 950 pastors, we are supporting nearly 150 pastors. When I go to their church, I will give left and right because they are our pastors, no. So here I don't want to say anything. You are very good people. నా దగ్గర ఉన్నటువంటి సేవకులను వెళ్తూ ఉంటాను, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ వాక్యాలు చాలా స్పష్టంగా క్లుప్తంగా చెప్తూ ఉంటాను. From the Bible only, from the Bible. బైబిల్ నుంచి చెప్తూ ఉన్నాను. చెప్పండి hallelujah. Hallelujah. See, 3 days they didn't drink, they didn't eat. 3 రోజులు కూడా వాళ్ళు ఏమీ తాగలేదు, ఏమీ తినలేదు. How many of even Mordecai took fasting? మొర్దెకై కూడా ఉపవాసం ఉన్నాడు. Even servant maids of Esther also took fasting. ఎస్తేరు దగ్గర ఉన్నటువంటి పనికత్తెలు కూడా ఉపవాసం ఉన్నారు. How many servant maids were there for Esther? ఎస్తేరుకి ఎంతమంది పనికత్తెలు ఉన్నారో తెలుసా? పనివారు కరెక్ట్గా చెప్తే 100 రూపీస్ ఇస్తాను. రాంగ్ ఆన్సర్ అంటే మీరు 200 రూపీస్ ఇవ్వాలి. వెరీ గుడ్, యు ఆర్ వెరీ గుడ్. నాట్ 6 మళ్ళీ నాట్ 6 అంటే మీరు చాలా తెలివైన వాళ్ళు. 7 అట్లా చెప్తారు. 7 కరెక్ట్ ఆన్సర్. నాకు 100 రూపీస్ నాకు కావాలి కదా, రైట్? 7 servant maids were there. ఎస్తేరు దగ్గర 7 మంది పనికత్తెలు ఉన్నారు. That is written Esther chapter 2 verse 9. 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. See, Mordecai took 3 days fasting. మొర్దెకై ఉపవాసం ఉన్నాడు 3 రోజులు. Esther took 3 days fasting without drinking and eating. ఎస్తేరు కూడా 3 రోజులు ఉపవాసం ఉంది, ఏమీ తినకుండా తాగకుండా. 7 servant maids also they took fasting. 7 పనివారు కూడా ఉపవాసం ఉన్నారు. Even all the
Jewish people who were in Susa, they also took 3 days అంత fasting. మాత్రమే కాకుండా శోషాను కోటలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏమి తినకుండా త్రాగకుండా ఉపవాసం ఉంటున్నారు. Hallelujah. Hallelujah. Not all the Jewish people in 127 countries, 127 సంస్థానాలు ఉన్నటువంటి యూదులందరూ కాదు. but all the Jewish people who were in Susa, they took 3 days fasting. కానీ శోషాను కోటలో ఉన్నటువంటి యూదులు మాత్రం 3 దినములు ఉపవాసం ఉన్నారు. Amen. Amen. If we take fasting and pray for our India, though we are in Vijayawada, when we take fasting and praying for our India, there will be a great revival in India. Amen. ఈ ప్రాంతంలో ఉండి ఉపవాసములు ప్రార్థన చేసినప్పుడు మన భారతదేశం కోసము ఈ ప్రాంతంలో ప్రార్థనను బట్టి దేవుడు భారతదేశం మొత్తం కూడా గొప్ప ఉద్యమాన్ని తీసుకువస్తాడు. Hallelujah. Hallelujah. Because there was a prayer in Susa, that Susa prayer brought a revival in 127 countries during those శోషాను days. కోటలో ఉన్నటువంటి 3 దినముల ఉపవాస ప్రార్థన అనేది 127 సంస్థానాల్లో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చింది. Amen. Amen. Let me tell you one good news. During the time of Queen Esther, Esther was the queen of India also. ఎస్తేరు ఆ రోజుల్లో మన భారతదేశానికి కూడా రాణిగా ఉంది. మీరు ఇండియా హిస్టరీ చదివితే అది తెలుస్తుంది. బికాస్ బైబుల్ సేస్ ఇండియా ఎస్తర్ వాస్ ద క్వీన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే బైబిల్లో ఇంకా మీరు ఇష్ట చదివితే కనుక మన భారతదేశంలో ఆ రోజుల్లో ఎస్తేరు మన భారతదేశంలో పరిపాలించింది. ఈవెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్వీన్ ఎస్తర్ దేర్ వాస్ ఎ రివైవల్ ఇన్ ఇండియా ఆల్సో. ఆ యొక్క ఎస్తేరు ఉన్నటువంటి సమయంలో మన భారతదేశంలో కూడా గొప్ప ఉద్యమం అనేది కలిగింది. హల్లెలూయా. See, 3 days prayer was done in Iran country. There was a revival in India. Means if we pray for our India from Vijayawada, surely there will be a revival in India. ఇరాన్ దేశంలో ఉన్నటువంటి శోషాను కోటలో వాళ్ళు ప్రార్థించినప్పుడు భారతదేశంలో ఉద్యమం కలిగింది. అదే విధంగా విజయవాడలో ఉండి ప్రార్థన చేసినప్పుడు మన భారతదేశం మొత్తం కూడా ఉద్యమం కలగబోతుంది. ఆమేన్. Hallelujah. Hallelujah. See, 3 days servant maids also took fasting. 3 దినములు పనివారు కూడా ఉపవాసం ఉన్నారు. How is it possible? ఎలా సాధ్యపడుతుంది? See, suddenly nobody can take 3 days fasting without drinking and eating. చూడండి, అకస్మాత్తుగా ఎవరైనా సరే 3 దినములు ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం ఉండకూడదు. Very difficult, very difficult. కష్టం వాళ్ళకి. See, we have to start with 1 meal, 2 meal, 1 day fasting, then 2 days fasting, then only we can go for 3 days fasting. మరి 3 దినములు ఏమీ తాగకుండా తినకుండా ఉపవాసం ఉండాలంటే ముందు ఒక పూట భోజనం చేయకుండా 2 పూటల భోజనం, ఒక రోజు ఉపవాసం, 2 రోజుల ఉపవాసంతో కొనసాగించాలి. Are you do you agree with me? నేను చెప్తుంది మీకు అంగీకారంగా ఉందా? మీరు కాదు, కొంతమంది ఒక్క పూట ఫాస్టింగ్కే 2 టీ తాగుతారు కదా. ఒక్క పూట ఫాస్టింగ్కే 2 టీ తాగి మీరు కాదు, ఎవరో ఒకరి గురించి చెప్తున్నాను. రైట్? 7 servant maids, they took 3 days fasting without eating and drinking. ఇక్కడ ఎస్తేరు యొక్క పనివారు కూడా 3 దినములు ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం ఉన్నారు. How do you know? ఎలా తెలుసా? Because after Esther became a queen in palace, ఇంకా చెప్పాలంటే ఎస్తేరు ఆ రాజ్యంలో రాణిగా నియమించబడిన తర్వాత నుండి I believe she started a prayer cell inside the palace. నేను నమ్ముతూ ఉన్నాను ఆమె ఆ రాజ్యములోనే ప్రతిరోజు ప్రార్థించడం మొదలుపెట్టి ఉండవచ్చు. Hallelujah. Hallelujah. She told, educated, she trained that servant maids to take fasting 1 meal, 2 meal, 3 meal, 2 days. Then that is why they were able to take 3 days fasting immediately. ఒకవేళ బహుశా ఎస్తేరు తన రాజ్యం తన పనివారికి ఆమె ముందు నుంచి ఒక రోజు ఉపవాసం ఉండటము, 2 రోజులు ఉపవాసం ఉండడం అలవాటు చేసి ఉండవచ్చు. కాబట్టి ఆమె అకస్మాత్తుగా 3 దినములు ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం ఉందామంటే అందరూ ఉండగలిగారు. Hallelujah. 3 days they were praying for only one prayer point. 3 రోజులు కూడా వాళ్ళు ఒకే ఒక ప్రార్థనాంశం మీదే ప్రార్థించారు. What was the prayer point? వాళ్ళ ప్రార్థనాంశం ఏమిటి? When Esther goes in front of king, she should get a favor in the sight of king. ఆమె ఎస్తేరు రాజుగారి ముందుకు వెళ్ళినప్పుడు రాజుగారి యొక్క కనికరం ఆమె మీద పడాలి. That was the only one prayer point. అదే వారి యొక్క ఒకే ఒక ప్రార్థన. How many days they prayed? ఆ ఒక్క ప్రార్థనాంశం కోసం ఎన్ని రోజులు ప్రార్థించారు? 3 days they prayed. 3 రోజులు ప్రార్థన చేశారు. But we Indians are very good Indians. మన భారతదేశంలో ఉన్న వారు చాలా తెలివి. We are very brilliant people. మనం చాలా తెలివిగా జ్ఞానంగా అయినవారు. Within 3 minutes we will pray for the entire world and close our prayer. 3 నిమిషాల్లోనే ప్రపంచం మొత్తం ప్రార్థన చేసి ముగించేస్తాం. Brother, అన్ని ప్రార్థన చేశాను బ్రదర్, మళ్ళీ ఎందుకు ప్రార్థన అందే 3 minutes లో. But they were praying for one prayer point 3 days. మనమైతే 3 నిమిషాల్లో అన్ని ప్రార్థనాంశాలు చేస్తాం, కానీ ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు వారు 3 రోజుల పాటు ఒకే ఒక ప్రార్థనాంశం గురించి ప్రార్థన చేస్తారు. Hallelujah. Now I will tell you
some points when they prayed, when they took fasting and prayed, what happened? I will tell you very fast within 10 minutes and I'm going to finish it. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏమి జరిగిందో కొన్ని విషయాలు చెప్తాను, చాలా త్వరగా నా మాటలు ముగించబోతున్నాను. Chapter 5 verse 1. 5వ అధ్యాయం మొదటి వచనము. చదవండి. మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగర యొక్క ఆవరణములో రాజసన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడినట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండములు ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు అందరూ చూడండి. ఏమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగమట్టుకు నీకు అనుగ్రహించదని చెప్పగా ఎస్తేరు థ్యాంక్ యూ సిస్టర్. ఓకే చాలు. లిసన్ టు వెరీ కేర్ఫుల్లీ. విచ్ డే షీ వెంట్ టు ద కింగ్? ఏ రోజండి రాజు దగ్గరికి వెళ్ళింది? థర్డ్ డే. థర్డ్ డే ఆఫ్ హర్ ఫాస్టింగ్. మూడవ రోజు ఉపవాసం ఉంది, ఆ టైంలో వెళ్తుంది. See, with fasting she might be very weak, చూడండి ఉపవాసంలో చాలా బలహీనంగా ఉండవచ్చు, but still she went to the in front of king. అయినా ఆమె రాజు గారి ముందుకు వెళ్ళింది. But many a time what we will do కానీ మనం చాలాసార్లు when we pray for something, మనం ఏదైనా ఒక విషయం గురించి ప్రార్థన చేస్తే maybe 3 days we will take fast and pray. 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే With fasting we won't try to do that matter. మనం ఉపవాసం ఉండి ఆ విషయం గురించి మనం ఏం చెయ్యం. After 3 days fasting, then feasting. After feasting only we will try to do that matter. మనం ఏ పని గురించి చేసామో ఉపవాసం అయిపోయిన తర్వాత దాని పని చేస్తాం. మంచిగా తిన్న తర్వాత అట్లా చేయకూడదు. చెప్పండి ఆమేన్. If you are praying for something for 3 days fasting, మీరు ఉపవాసం ఉండి 3 రోజులు ఏదైనా విషయం గురించి ప్రార్థన చేస్తే third day itself you have to start doing that. ఆ యొక్క ఉపవాసం ఉన్నటువంటి 3వ రోజు ఉపవాసం ఉన్నప్పుడే ఆ పని మనం చేయాలి. Amen. Then only you can see the success. అప్పుడు మాత్రమే మీరు సరైనటువంటి ఆ యొక్క రిజల్ట్ మనం చూడగలము, ఫలితాన్ని చూడగలము. Third day she went in front of king. 3వ రోజు ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. She had a favor in the sight of king. రాజు గారి యందు ఆమె దయ పొందుకుంది. Amen. As soon as queen went in front of him, ఆమె రాణి ఎప్పుడైతే రాజు గారి ముందుకు వెళ్ళిందో, listen, that was illegal. చూడండి, ఒక రకంగా చెప్పాలంటే చట్ట విరుద్ధంగా వెళ్తుంది. Even queen also cannot go in front of king without permission. రాజుగారి పర్మిషన్ అనుమతి లేకుండా రాణి గారు కూడా అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు కూడా ఆంధ్రాలో కొంతమంది హస్బెండ్స్ ఉన్నారు తెలుసా, పెర్మిషన్ లేకుండా వైఫ్ ఎక్కడ వెళ్ళకూడదు. చెప్పండి బ్రదర్, మీకు పెళ్ళి అవ్వలేదా? మంచిది. హస్బెండ్స్ కొంతమంది వైఫ్స్ పెర్మిషన్ తీసుకొని ఎవరి దగ్గర వెళ్ళాలి? హస్బెండ్ దగ్గర వెళ్ళాలి. ఇక్కడ ఆంధ్రాలో లేదా? ఉంది, నాకు తెలుసు. తమిళనాడులో కొందరు హస్బెండ్ వైఫ్ వేరే రూమ్లో పడుకుంటారు. ఇక్కడ కూడా అదే ప్యాలెస్, రైట్? ఈవెన్ వైఫ్ షుడ్ గెట్ పర్మిషన్ టు మీట్ హస్బెండ్. చూడండి, భార్య ఒక అనుమతి పొందుకొని తన భర్త కలిసేటువంటి పరిస్థితి ఏర్పడింది. Such a pathetic condition. చూడండి, చాలా దారుణమైన పరిస్థితి. But now she had a favor. కానీ ఇప్పుడు ఆమె దయ పొందుకుంది. Listen, let me go faster. జాగ్రత్తగా వినండి, నా మాటలు ముగించబోతున్నా. స్పీడ్ గా రీల్ నో దట్ సినిమా రీల్ స్పీడ్ గా పోతుంది, రైట్? ఎందుకంటే మీరు 9:30 మీకు ఫిక్స్ అయిపోయింది. 9:30 అంటే మళ్ళీ యేసుప్రభువే వచ్చి మీతో మాట్లాడితే కూడా మీరు విన్నరు, నాకు తెలుసు కొన్ని చర్చెస్లో, రైట్? అందుకే 9:30, రైట్? ఓకే. సో కింగ్ ఆస్క్డ్ క్వీన్, వాట్ డు యు వాంట్? రాజుగారు ఆయన అడుగుతున్నాడు, నీకు ఏమి కావాలి? She told king, I want to arrange a banquet. You and Haman should come for that banquet. ఆ రాజుగారు, నేను మీ కోసము హామాను కోసము గొప్ప విందు ఏర్పాటు చేసేదాన్ని, మీరిద్దరు రావాలి అని ఆహ్వానిస్తున్నారు. But before that, king asked one question. Hey, what do you want? Even if you ask half of my kingdom, I will give you. దానికి ముందు రాజు అడుగుతున్నాడు, నీకు రాజ్యంలో సగం భాగం కావాలో చెప్పు, ఇచ్చేస్తానని చెప్తున్నాడు. Suppose that king asked me, "Hey, if you want half of the kingdom, you can." What I would have told? ఒక రాజుగారు నన్నే పిలిచి నా రాజ్యంలో నీకు సగం కావాలా చెప్పు అని చెప్తే నేనే అడుగుతానండి. 63 and of countries for me, 63 and of countries for king. 63.5 రాజ్యములో నాకెందో, దేశాలు నాకెందో అంటే 63.5 దేశములో రాజుగారు. king మీరు you take half, I will take half. నేను సగం మీరు సగం అనుకుంటారు. Queen Esther didn't say that. కానీ ఎస్తేరు అట్లా అడగటం లేదు. What she told? ఏమైందో తెలుసా? She told, I have arranged a banquet, please come for that. నేను విందు ఏర్పాటు చేశాను, మీరు రావాలి. I will go little faster. కొంచెం వేగంగా వెళ్తున్నాను. Then Haman and king, they went for banquet. ఇప్పుడు హామాను రాజుగారు ఇద్దరు ఆ యొక్క విందుకు వెళ్ళారు. Very nice meal Esther arranged.
ఎస్తేరు చాలా అద్భుతమైనటువంటి విందు ఏర్పాటు చేసింది. They ate stomach full. వారు కడుపు నిండా భోజనం చేశారు. Okay, they were very happy. చాలా సంతోషిస్తూ Then ఉన్నారు. again king asked same question. మళ్ళీ రాజు అదే ప్రశ్న అడుగుతున్నాడు. Hey Esther queen, even if you ask me half of the kingdom, I am ready to give you. ఎస్తేరు నీకు ఏం కావాలి, సగ రాజ్యం కావాలి చెప్పి ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. But again Esther told, మళ్ళీ ఎస్తేరు అంటుంది, king, అయ్యా రాజుగారు, tomorrow also I want to arrange one banquet. రేపు కూడా నేను మళ్ళీ విందు ఏర్పాటు చేస్తాను. Please come for that banquet also. మీరు అప్పుడు కూడా రావాలి అని చెప్పండి. That is my humble request. అది నా యొక్క దీనమైనటువంటి ఆహ్వానం రండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఎస్తర్ సీరియల్ చదవకుండా ఎవరు నిద్రపోకూడదు. చెప్పండి ఆమేన్. ఆమేన్. అర్థమైందా? ఒకే రోజులో సీరియల్ చెప్తున్నానంటే అది నేను మాత్రమే. ఏ సీరియల్ ప్రొడ్యూసర్ ఎన్ని రోజులు చెప్తారు? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అంతే కదా. ఒకే రోజులో ఒక సీరియల్ అయిపోయిందంటే అది నేను పాస్టర్ జాన్ జబసిల్ మాత్రమే చెప్పవచ్చు. రైట్? ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతారా? చదవండి. రైట్? ఓకే. రైట్. అగైన్ వెన్ క్వీన్ ఆస్క్డ్, కింగ్ టోల్డ్, ఓకే టుమారో ఆల్సో వి విల్ కమ్. రాజుగారు సరేనా మనం రేపు కూడా వస్తాం మేము అని చెప్పన్నారు. ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో ఏం జరిగింది? దిస్ హామాన్ బికేమ్ వెరీ హ్యాపీ. హామానుకి Listen. చాలా సంతోషం వేస్తుంది. Do you know the wife of Haman's name? Haman's wife name? చూడండి, హామాను యొక్క భార్య పేరు తెలుసా అండి మీకు? Chapter 5 verse 13, Zeresh. Okay, right, Zeresh. జెరెషు. Okay, now what happened? He went to his wife. He told, hey, my beloved wife, queen called me only along with the king. Nobody was invited by queen. హామాను తన భార్యతో అంటున్నాడు, ఇదిగో భార్య, రాజుగారితో పాటు ఎస్తేరు రాణి గారు నన్ను కూడా భోజనం పిలిచింది, మేము ఇద్దరం వెళ్ళాం భోజనం అని చెప్పి. I am very excited చాలా సంతోషంగా ఉంది. because queen called me alone along with the king. రాజుగారితో ఎస్తేరు రాణి నన్ను మాత్రం ఆహ్వానించింది. But villain Haman told, but I am not happy with this Mordecai. మళ్ళీ హామాన్ అంటున్నాడు, విలన్ అంటున్నాడు, అయినా ఇంత చేసినా సరే నాకు ఆ మొర్దెకై చూస్తే సంతోషంగా నాకు This లేదు. Mordecai didn't kneel down in front of me. నా ముందు ఎప్పుడు వాడు మోకరించడం లేదు. Then do you know this wife gave one bad idea. చూడండి, వైఫ్ అప్పుడు భార్య ఒక చెడ్డ ఆలోచన ఇస్తూ ఉంది. నాకు ఇది చదువుతున్నప్పుడు అననీయ సఫీరా గుర్తు వచ్చింది. యాక్ట్స్ చాప్టర్ 5 లో చూసారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో భార్య భర్త ఉంటారు, అననీయ సఫీరా, వాళ్ళే గుర్తుకొచ్చారు నాకు. తప్పు చేయడానికి ఎంత ఒన్నస్సు, తప్పు చేయడానికి పరిగెడుతున్నారు అంటారు. ఇద్దరు ఒన్నస్తో వెళ్ళి ఒకే రోజులో చనిపోయి నరకంకి వెళ్ళారు. నరకంకి వెళ్ళారు కదా ఇద్దరు. ఎంత ఒన్నస్ అంటే తెలుగులో ఏకమై. చూడండి, ఇద్దరు తప్పు చేయడానికి ఇద్దరు ఏకమైపోయారు. ఒకే రోజులో మర్చిపోయి ఇద్దరు కలిసి నరకంకి వెళ్ళారు. అట్లా ఉండకూడదు మనం. చెప్పండి హల్లెలూయా. అననీయ సఫీరాల వల్ల ఉండకూడదు. ఆమేన్. See here what happened, that Zeresh gave her bad idea. జెరెషు తన భర్త హామానుకు ఒక చెడ్డ ఆలోచన ఇస్తూ ఉంది. She told you make a gallows means for hanging. అక్కడ చెప్తుంది కదా, నువ్వు ఆ యొక్క మొర్దెకై కోసం పెద్ద ఉరికంబాన్ని ఏర్పాటు చేయాలి. Then tomorrow morning you go and get the permission from king so that you can put him in that gallows. ఇంకా రేపు రోజున నువ్వు రాజుగారితో మాట్లాడి ఆ ఉరి కొయ్య మీద మొర్దెకై నువ్వు ఉరి తీసి అని చెప్తుంది. Look at me. Is it interesting? ఈ యొక్క విషయం వినబోతుందా మీకు? Interesting? ఆసక్తిగా ఉందా? మళ్ళీ క్లైమాక్స్ వస్తుంది. ఇప్పుడు క్లైమాక్స్ అది ఇంపార్టెంట్. రైట్. See what happened? King Haman went and slept. But king was unable to sleep. కానీ రాజుగారికి మాత్రం నిద్ర రావటం లేదు. King told minister, please bring the book of Chronicles. Chronicle book means all the events which happened in palace that will be recorded in that book. హామాను నిద్రపోతున్నాడు. రాజుగారు రాత్రి నిద్ర పట్టక తన మంత్రుని పిలిపించి, ఆయా ఆ గ్రంథాలే ఉన్నాయి, మన రాజ్యంలో ఏం జరుగుతున్నాయి పుస్తకాలు చదువుకుందాం అని పిలిచారు. మీ క్లైమాక్స్ క్లియర్ గా చెప్పాలంటే ఇంకా 10 మినిట్స్ ఇస్తారా? ఓకే, మీరే పాస్టర్ గారు ఇస్తారు, మీరే చెప్పాలి. రైట్? పాస్టర్ గారు చెప్తే ఇస్తారు, మీరే చెప్పాలి. రైట్? ఓకే, ఇంకా 10 నిమిషాలు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. రైట్. నౌ కింగ్ టోల్డ్ యు బ్రింగ్ దట్ బుక్. రాజుగారు అన్నారు, ఆ పుస్తకం తీసుకొని రా. He was going through that book. ఆయన పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు he saw 2 officers few years back they tried to kill king. ఆయన చదువుతున్నప్పుడు రాజుగారిని ఇద్దరు వారి సంస్థలో పనిచేసే వాళ్ళు చంపడానికి ప్రయత్నించినట్టు రాయబడి ఉంది. That time Mordecai only told this news to queen, it went to king, then king was protected, king was saved. మరి ఆ సమయంలో మొర్దెకై ఆ సమాచారాన్ని విని ఎస్తేరు చెప్పినప్పుడు ఎస్తేరు తన పనివారికి చెప్పిన ఆ కారణాన్ని బట్టి రాజుగారు చంపబడకుండా ఎటు ప్రమాదం లేకుండా ఉన్నాడు అని రాయబడింది. It was written in that book. ఆ విధంగా రాయబడి ఉంది. Immediately king asked, hey, did we do any honor for this Mordecai? ఆ రాత్రికి రాత్రి రాజుగారు అడుగుతున్నారు, మీరు మొర్దెకైకి ఏమన్నా గౌరవప్రదంగా ఏమన్నా చేశారా? They told no. వాళ్ళు చెప్పారు, ఏం చేయలేదండి.
Why they asked, king asked, why you didn't do anything? రాజు మీరు ఎందుకు చేయలేదు ఇటువంటి ఘనకార్యానికి ఆయనకి అసన్మానం అని చెప్పి అంటున్నాడు. They told, sorry, we don't know. అని అన్నారు, వారు మమ్మల్ని క్షమించండి, మాకు తెలియదు ఏం చేయాలని చెప్పి అన్నారు. Okay, listen to me very carefully. జాగ్రత్తగా విందాం. Then that next morning, same time Haman also is coming to meet king. తెల్లవారుజామున ఇంకా పనికి వెళ్తూ తన సమయం వచ్చినప్పుడు హామాను రాజు కలవడానికి వెళ్ళాడు. King was thinking about what we can do for Mordecai. రాజుగారు ఎంతసేపు రాత్రి నుంచి కూడా మొర్దెకైకి ఏం చేయాలా ఏమి చేయాలని ఆలోచన చేస్తున్నాడు. Now climax point, please listen to me very carefully. అయ్యా ఇక చివరి సంఘటనకు వచ్చాం మనము. Now Haman was walking there in the veranda. ఇప్పుడు హామాన్ ఏమో వరండా నడుస్తూ వస్తున్నాడు. King told somebody is walking, bring him inside. రాజుగారు అన్నారు, వరండాలో ఎవరు నడుస్తున్నట్టు ఉన్నారు, లోపల పిలవండి అని చెప్పారు. Actually Mordecai, Haman came to ask the permission to put Mordecai in that gallows. చూడండి, యాక్చువల్ గా ఇప్పుడు హామాన్ ఎందుకు నడుస్తున్నాడు అంటే ఇప్పుడు ఉరి కొయ్య మీద మొర్దెకైని చంపాలి అని పర్మిషన్ కోసం నడుస్తున్నాడు. But now he came inside. ఇప్పుడు రాజుగారు పిలవడం లోపలికి వచ్చాడు. King asked one question. రాజుగారు ప్రశ్న అడుగుతున్నారు. If I want to honor somebody, how should I honor him? అంటున్నాడు హామానుతో రాజుగారు, నేను ఎవరినైనా ఘనపరచాలి అంటే ఏం చేస్తే బాగుంటది చెప్పు అన్నాడు. Listen, this is the climax point. జాగ్రత్తగా విందాం. Then Bible says, వాక్యం చెప్తుంది, this Haman thought, except me, whom this king will honor, because I am closer to king. హామాను అనుకున్నాడు, రాజుగారికి దగ్గరగా నేనే ఉన్నాను కాబట్టి నన్ను కాకపోతే ఇంకా ఎవరు రాజుగారిని సన్మానిస్తాడు, ఘనపరుస్తాడు చెప్పి అనుకుంటున్నాడు. Haman thought like that. హామాను అలా అనుకుంటున్నాడు. Then by keeping himself in his mind, ఆయన తనకు తాను మనసులో ఆలోచన పెట్టుకొని he told king, if you want to honor somebody, రాజుగారు మీరు గనక ఎవరైనా ఘనపరచాలి అంటే you have to bring your royal robe and put upon him. నీ యొక్క వస్త్రాన్ని ఆ వ్యక్తి మీద ధరింపచేసి you have to ask him to sit on your own horse. నీవు ప్రతిరోజు ప్రయాణం చేయటువంటి ఆ యొక్క గుర్రం మీద అతను కూర్చోబెట్టవాలి. We have to keep your crown on him. నీవు ధరించేటువంటి ఆ యొక్క కిరీటాన్ని తన మీద ఉంచాలి. Then big అందరు చూడండి, ఇంకా ఒక 5 minutes మీకు చూడండి అందరూ కూడా. మీ మీద తప్పు కాదు, మిస్టేక్ ఇస్ మైన్, బికాస్ 9:30 మీకు నిద్ర వచ్చేసింది. 9:30 టైమే కదా, అది నా కొంచెం నిద్ర చేయకుండా ఇంకా 5 నిమిషంలో చెప్పండి హల్లెలూయా. రైట్, ఆమేన్. So he told ministers, big ministers, no, they should shout that if God, king wants to honor somebody, this is the way honor will take place. అట్లాగా వస్త్రాన్ని కిరీటాన్ని మీరెక్కే గుర్రం మీద ఉంచి ఆయన ముందు కొంతమంది పెద్ద అధికారుల్ని పంపిస్తూ రాజుగారు ఎవరైనా ఘనపరచాలి అంటే ఈ విధంగా జరుగుతుంది అని అరుచుకుంటూ పంపించాలండి అని చెప్పారు. హల్లెలూయా. He told everything. He thought, I only will be honored. హామాను ఇట్లా మొత్తం చెప్పి నన్నే కదా చెప్పి అనుకుంటూ ఉన్నాడు. But king told, రాజు వెంటనే అంటున్నాడు, hey Haman, you are very good. నువ్వు చాలా మంచి ఆలోచన చెప్పావు. You gave very good idea. నువ్వు చాలా మంచి ఆలోచన ఇచ్చావు. Whatever you said, నువ్వు ఏవేవైతే చెప్పావో go and do it for Mordecai. గేట్ దగ్గర మొర్దెకై ఉన్నాడు, వాడికి ఇవన్నీ చెయ్యిపో అని చెప్పాడు. Immediately thunder fell down on his head. పెద్ద పిడుగు పడినట్లు అయిపోయింది. Heart attack only. అయ్యయ్యో, ఎప్పుడు వచ్చింది ఒకసారి ఇదేంటి? అరే I came here to put this Mordecai in the gallows. నేనేమో ఉరి కొయ్య మీద మొర్దెకై ఉంచుదాం నేను ఎందుకు వచ్చాను. But now I have to honor him. నేను ఇప్పుడు అతన్ని గౌరవించాలా? What a shame it is, no? ఎంత సిగ్గుచేటండి అది. What a shame it is. చూడండి ఎంత సిగ్గుచేటు హామాను. When you pray, God will do like this only. నీవు కూడా ప్రార్థించినప్పుడు దేవుడు నీ విధంగానే ఘనపరుస్తూ ఉంటాడు. Amen. Amen. The people may come to kill you. God will change those people, so same people will honor you. నిన్ను ఎవరైతే చంపదలుచుకున్నారో, నిన్ను ఎవరైతే బాధించాలనుకున్నారో దేవుడు వారి చేతే నీకు ఘనతను కనపరుస్తాడు. Hallelujah. That is the power of prayer. That is the power of prayer. Hallelujah. That's why we have to ask, after I am going to pray, Lord, please pour out the spirit of prayer upon me, Lord. Amen. There are many points, but I am going to tell you very fast. చాలా విషయాలు త్వరగా చెప్పబోతున్నాను కొన్ని విషయాలు. Then what happened? తర్వాత ఏం జరిగింది? Then again he went to home.
ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. He went and told his wife, this is what happened. హామాను తన భార్య జరుగుతుందో అంటున్నాడు, ఇది ఎట్లా జరిగింది. He was very sad. నేను చాలా దుఃఖంతో ఉన్నాను. That time from palace some people came, hey come, queen has arranged food for you. ఈ లోపు మళ్ళీ కొంతమంది వచ్చేసి హామాను త్వరగా రా, రాణి పిలుస్తుంది, నీకు భోజనం ఏర్పాటు చేశాను. Listen, another climax. ముగింపు మాట చివరి సంఘటనకు వచ్చాం మనం. ఈ వరల్డ్ లో ఆంధ్ర తెలుగు సినిమాలో ఒకే ఒక క్లైమాక్స్ ఉండదు, బైబిల్లో చాలా క్లైమాక్స్ ఉండదు. చెప్పండి హల్లెలూయా, ఆమేన్. మీకు తెలియట్లేదు, మాకు తెలుసు, పాస్టర్కి తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే మాకు ఇదే, వేరే ఏమీ లేదు. ఇదే ఫుడ్, ఇదే ఇదే ఫుడ్, ఇదే టీ, ఇదే బ్రేక్ఫాస్ట్, ఇదే డిన్నర్, ఇదే లంచ్. ఆమేన్ చెప్పండి ఆమేన్. అందుకే దేవుడు మమ్మల్ని పిలిచారు. ఆమేన్ హల్లెలూయా. నెక్స్ట్ క్లైమాక్స్, రైట్? ఓకే, లిసన్ టు మీ వెరీ వెరీ కేర్ఫుల్లీ. See now queen and king and Haman went to banquet. ఇప్పుడు రాణి గారి దగ్గరికి రాజు గారు హామాను ఇద్దరు కలిసి భోజనానికి వెళ్ళారు, విందుకు వెళ్ళారు. Again king asked the same question, third time. మళ్ళీ మూడోసారి రాజు గారు ఎస్తేరుని అడుగుతూ ఉన్నారు. Queen Esther, ఎస్తేరు, even if you ask me half of the kingdom I am giving you. రాజ్యంలో సగభాగం అడిగినట్లు నీకు ఇచ్చేస్తానని చెప్తున్నాడు. If you would have been there, నీవే కదా అక్కడ ఉంటే, you would have thought, "Arey, again and again king asking me, maybe this is the will of God." మీరైతే ఏమంటారంటే, అమ్మో రాజుగారు పద్దాకి ఇట్లా అడుగుతున్నాడు అంటే దేవుని చిత్తం ఇదేనేమో. Okay, let us divide, half for you, half for me. సరే అమ్మ సరే రాజుగారు దేవుని చిత్తం అనుకుంటే సగం మీకు సగం మాకు అని అర్థం. అంతే కదా. ఒకటి రెండోసారి మళ్ళీ ఎవరు చెప్తే ఇదే దేవుడు సిద్ధం. బట్ కింగ్ క్వీన్ ఎస్తర్ she didn't think like that. ఎస్తేరు ఎప్పుడైనా ఆలోచించలేదు. She told, ఆమంటుంది, king, this is what is going to happen to my people. అయ్యా నా జనాంగానికి విధంగా జరుగుతూ ఉంది. The command, the order was made like this. అటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది. Then immediately king asked, who was the reason for this order? వెంటనే రాజు అడుగుతున్నాడు, అసలు ఈ ఆజ్ఞ పుట్టించింది ఎవడో Then అన్నాడు. immediately queen told, వెంటనే రాణి అంటుంది, this Haman only. ఈ నీ పక్కనే హామానేనండి. You just imagine, ఒక్కసారి ఊహించుకుందాం. in front of king, queen is telling this Haman only. ఒక రాజు గారు ముందు రాణి గారు ఈ హామానే అని చెప్తే, కంప్లైంట్ చెప్తే ఎలా ఉంటుంది? ఏసీ రూమ్ లో ఫుల్ స్వెట్టింగ్, ఏసీలో ఉన్నది చెమటలు పట్టేస్తాయి. ఫుల్ స్వెట్టింగ్. అయ్యో కింగ్ వాట్ హి ఇస్ గోయింగ్ టు డు? ఇప్పుడు కింగ్ రాజు గారు ముందు లాగానే పరిస్థితి ఏమిటి? లిసన్, వన్ మోర్ క్లైమాక్స్. మరొక విషయం చెప్తున్నాను. See, because king was loving Haman, చూడండి రాజు గారు హామానును ప్రేమిస్తున్నాడు కాబట్టి he will will get tensed, he will go sometime out from that place. చిన్న ఆలోచన కలిగి బయటికి వెళ్ళాడు. ఆ టెన్షన్. That time Haman will go and beg, Esther, please save me. ఆ సమయంలో హామాను ఎస్తేరు కాళ్ళ పడి బతిమలాడుతున్నాడు, ఎస్తేరు దయచేసి క్షమించండి రాణి గారు Listen, అన్నాడు. that time unexpectedly this Haman will fall down on queen's bed. చూడండి అనుకోకుండా సమయంలో హామాను రాణి గారి మంచం మీద పడిపోయాడు. అయ్యో, that time king will come inside. అదే సమయం రాజు గారు లోపలికి వచ్చాడు. Then see climax point. చూడండి ముగింపు ఎలా ఉందో చూడండి. See Bible, then king will say, వెంటనే రాజు గారు అంటున్నాడు, అరే I am in this palace, నేను రాజ్యంలో ఉంటే she is my queen, నా భార్య నా రాణి నా కళ్ళ ముందు ఉంటే how can you lie down on her bed? వీడెవడు నా యొక్క భార్య మీద ఉన్నటువంటి మంచం మీదకి ఎక్కాడు? How can you do that? ఎలా చేస్తావు నువ్వు ఇప్పుడు అన్నాడు. How can you try to do something against my wife? నా యొక్క భార్యకి వ్యతిరేకంగా నువ్వు చేయడానికి నీకు అంత ధైర్యం అంటూనే ఉన్నాడు. As soon as the king said that word, ఆ మాటలు రాజు గారి నోట్లోనే ఉన్నాయి. ఇంకా they will come and put and cloth and they will take him for gallows. సైనికులు వచ్చారు, వెంటనే వాడి ముఖం మీద ముసుగేసి తీసుకెళ్లిపోయారు. The gallows he was he made for Mordecai, he will put over there. చూడండి ఏ ఉరి కొయ్య అయితే మొర్దెకై కోసం అయితే హామాను తయారు చేశాడో అదే ఉరి కొయ్య మీద హామాను ఉరి తీయడం జరిగింది. Hallelujah. This is the result of prayer. ఇదంతయు కూడా కేవలము ప్రార్థన యొక్క ప్రతిఫలమై ఉన్నది. Amen. Prayer will do something which you never expected in your life. నీ జీవితంలో దేనినైతే ఊహించకుండా ఉంటావో అన్ని కూడా ప్రార్థన చేస్తుంది. Even whatever you have never expected, that will be done by prayer. జీవితంలో ఏమైతే ఊహించుకోకుండా ఉంటావో అన్ని కూడా ప్రార్థన ద్వారా సాధ్యపడతాయి. Hallelujah. Hallelujah. Only one more verse I will read. If you ask me, I can tell you another 2 hours also, but I don't want to tell you. But only one verse I will read and I am going to pray for you. ఒక వచనం చదివేసి నా మాటలు ముగిద్దాం అనుకుంటున్నాను. Right. Chapter 8 verse 17. చూడండి 8వ అధ్యాయం 17వ వచనం. రాజరిష్ట తీర్మానములు అతని చట్టములు వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విధి చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను.
కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. చెప్పండి హల్లెలూయా. హియర్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ క్వీన్ టాక్ టు కింగ్, దట్ ఆర్డర్, దట్ ఆర్డర్ వాస్ చేంజ్డ్. తర్వాత ఏం జరిగింది అనగా రాణి గారి ద్వారా యూదులను చంపాలి అనేటువంటి ఆజ్ఞ అనేది మారిపోయింది, వేరే కొత్త ఆజ్ఞ వచ్చింది. Then another order king gave, that same day, 13th day of 12th month, all the Jewish people can kill your enemies. వేరే ఒక ఆజ్ఞ ఏ విధంగా వచ్చిందంటే అదే 12వ నెల 13వ తారీఖు యూదులను చంపని నియమం ఉంది కదా, అదే రోజు యూదుల్ని ఎవరైతే చంపుదాం అనుకున్నారో వాళ్ళందరినీ మీరు చంపబోతున్న ఆజ్ఞ వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Law was reversed because of prayer. Amen. ధర్మశాస్త్రం కూడా ఆజ్ఞ కూడా మార్చబడింది. Hallelujah. Only prayer can change our Indian law. భారతదేశపు న్యాయవ్యవస్థను కూడా మన ప్రార్థన మార్చగలదు. If you fast and pray, that will happen in our India. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మన భారతదేశంలో గొప్ప నియమాలు ప్రభు కలుగ చేస్తాడు. Amen. Hallelujah. Here this verse 17 says, 17వ వచనం చెప్తుంది, many people came to Mordecai and Esther and Jewish people. చాలా మంది మొర్దెకై దగ్గరికి ఎస్తేర్ దగ్గరికి వచ్చి అంటున్నారు. They told, we also want to become Jewish people. చాలా మంది అన్నారు, అయ్యా మేము కూడా మీ మతాన్ని అవలంబిస్తాము. Please circumcise us. అయ్యా మమ్మల్ని కూడా శుద్ధి చేయబడనివ్వండి. Hallelujah. Hallelujah. Same thing is going to happen in India. భారతదేశంలో కూడా ఇదే జరగబోతుంది. Many MLAs, MPs, that is also written in the Bible. They will come to church. They will say, Ayya garu, please give us baptism. We also want to become Christians. Hallelujah. Praise the Lord. Riba lara shia kada lara boke. That is going to happen. That is possible only through fasting prayer. Let us all kneel down. Let us all kneel down in the presence of God. Let me tell you one more thing. మరొక విషయం చెప్పనివ్వండి. The